ఎట్లా వచ్చి పాడైతే నీకు ఇంతగానో చెప్పుకొని వెళ్ళిపోదాం. హరీ రెడీ, హరీ రెడీ. ఒక విషయం మీకు ఏం ప్రామిస్ చేస్తున్నంటే, డైరెక్ట్ సెల్లింగ్ మోసాలు చేసే ఇండస్ట్రీ కాదు. మీరు ఇందులో 20 సంవత్సరాలు పనిచేసినా మీకు డబ్బు వస్తుంది రాదు నీ చేతిలో ఉంటుంది, కానీ మోసపోయే ఛాన్సే లేదు, ఖచ్చితంగా లేదు. అది మీరు ఎవరి దగ్గరికైనా తీసుకెళ్ళండి, ఎంత పెద్ద పర్సన్ తోటి డిబేట్ పెట్టండి, నేను మాట్లాడతాను, ప్రాబ్లం. డైరెక్ట్ సెల్లింగ్ లో మోసం చేసే ఛాన్స్ లేదు. మీరు బయట ఫేక్ కంపెనీలు చూస్తుండ్రా? చూసినా లేదు? మాట్లాడరా? ఎవరైనా చచ్చిపోతే మౌనం పాటించాలి, ఉంటారు పాటించు. బయట ఫేక్ కంపెనీలు ఉన్నాయా లేవా? ఫేక్ కంపెనీలు ఉన్నాయా లేవా? 500 నోట్ ఫేక్ ఉంటుందా? 600 నోట్ కూడా ఫేక్ ఉంటుందా? 600 నోట్ ఫేక్ తయారు చేస్తే అని ఏమనాలి? అరే నీకు ఏం రోగం పుట్టిందిరా, ఒరిజినల్ లేనే లేదు, డూప్లికేట్ ఎట్లా వచ్చింది అని తంత్రాన్ని పట్టుకోని అంటే డూప్లికేట్ తయారు చేయాలంటే ఒరిజినల్ ఉంటేనే డూప్లికేట్. మరి ఇలా మంది ఉంచాడు బయట ఉన్నట్టే మనిషి ఏదో ఉన్నట్టే కదా. అది మర్చిపోయి ఎవడన్నా నాశనం ముందు ప్లాన్ చెప్దామంటే ఫేక్ అర్థం తెలియనోడు, స్పెల్లింగ్ రానోడు కూడా ఫేక్ అనమాట బయట అంటారో లేదా? మీరు కూడా ఆడు ఫేక్ అనగానే అంతే అంటావా అన్న అరే ఎందుకు ఫేకో చెప్పరా? సైదులు గారు ఆడు ఎవడో నాకు తెలియదు, మాల్కాడు వచ్చి లొడలో మొత్తుకొని పోయినా ఆడు నాకు పరిచయం లేదు, వాడు చెప్పింది మాత్రం కొంచెం అర్థమైంది కానీ నేను నీ మాట ఇంటా, ఎందుకు ఫేకో చెప్పు అన్నాడు. వాడు చెప్తే నేను ఇప్పుడే బంద్ చేస్తా. వాడు ఏమంటాడు ఎక్కేనా తెలియదు కానీ జనాల దగ్గర ఉన్న పెద్ద రోగం ఏంటంటే ఏం నిలకపోయినా గుండె ఎత్తేయాలి, ఎత్తేస్తాడు అటు ఇటు, ఆయన అట్లమన్ను నేను అట్లమన్ను, ఇక మాట్లాడలేవు. మళ్ళీ ఈ మోతవరు ఎప్పుడు రియలైజ్ అవుతాడు అడిగానా, అరే అల్లనే వస్తున్నాయి, అరే నీకు అవి అల్లనే వస్తున్నాయి, మంచి వస్తున్నారా వస్తుంది, నాకు అంత గట్టిగా చెప్పబోతుంది. ఒరే నేను తీసుకొచ్చి మీడియాలో కూర్చోబెట్టు కదా, ఫోన్ వచ్చిపోయిందా నేను మళ్ళీ తెచ్చి కూర్చోబెట్టాలి కదా నువ్వు. గట్టిగా అంటే ఎట్లా చెప్పాలంటే 2 చెవులు పట్టుకొని పిల్లలకి ఇట్లా గుద్ది వెస్టీజ్ అని చెప్పాలి. మా దోస్తులు అంటున్నాను ఇప్పుడు, నువ్వు ఆయన చెప్పింది ఇదేనారా? అవు ఇదే. అంత గట్టిగా చెప్పలేరా నాకు, నువ్వు ఇంత ఉందని తెలియదు నాకు. నేనేం చెప్పిన ఇలా మీటింగ్కి రా, ఇదేందో తెలుసుకో అంటే కోళ్ళకి దానవోసే ఉంది అని కుక్కలు కాసుకుంటూ రూల్ వేయాలి. మా దోస్తులంతా మంచోళ్ళే, షెడ్యూల్ కాదు. దరిద్రం నెత్తి మీద డిస్కో ఆడినప్పుడు దోస్తు గారు రాడు, తోడగొట్టినాడు కూడా రాడు. ఎస్ ఆర్ నో? వాడు వస్తున్నాడు, నువ్వు బడా తినుకొని చుట్టంతా తిక్కున్నావు అనుకో, నువ్వు కూడా ఆయన కూడా కూర్చోవాలి ఎప్పుడు. అర్థం అయినోడు పరిగెత్తాలి. ఎస్ ఆర్ నో? కాబట్టి జస్ట్ తెలుసుకోండి, ఇది అర్థం చేసుకోండి. ఈ బిజినెస్ చేయడం కంటే ముఖ్యం దీన్ని అర్థం చేసుకోవడం. ఈ బిజినెస్ చాలా సింపుల్ బిజినెస్, చాలా చాలా సింపుల్ బిజినెస్. ఇంత సింపుల్ బిజినెస్ కూడా బట్టలను నింపుకొని నాగలు దానికంటే గట్టిగా ఎందుకు ఫీల్ అవుతారంటే ఆ రూట్లో చేస్తలేడు దీన్ని. నీకు ఏట పెట్టి వస్తే నాగలు నిలబడుతుంది. 3 కట్టెలు కలవాలల్లా. ఎస్ ఆర్ నో? అట్లీస్ట్ 2 అన్న కలవాలి. 2 కట్టెలు కలుస్తాడు, తాడు కట్టాలి, ఆంధ్ర కట్టాలి, అసలు కట్టు కట్టాలి. ఏ తొక్క పిగుడాడు వచ్చి దుస్ముడు ఏమైతే మధ్య వచ్చిపోతుంది. ఎట్లాంటి నాగలి. ఎస్ ఆర్ నో? చేసే పద్ధతిగా చేస్తే పని నడుస్తుంది, పైసలు వస్తాయి. వీడికి వచ్చి డైలాగులు చెప్పి గంటలు పెట్టి ఇంటికాడ పోయి కూర్చుంటే డబ్బులు రావు. రాలేదు కూడా నేను రానియను కూడా వస్తాను, లైన్ లో చేసుకుంటే రావాలి. ఎస్ ఆర్ నో? ఆర్ యు రెడీ? చిన్న స్టోరీ అని చెప్తా వెళ్ళిపోదాం. వద్దులే, బాగానే ఉన్నారు యాక్టివ్ గా. స్టోరీ ఏముంది మధ్యలో సందర్భం వచ్చి చెప్తలేదు. ఆర్ యు రెడీ? ఆర్ యు రెడీ? మీరు అందరు కలిసి ఎడమ చేయి నాకు చూపిస్తే నేను హ్యాపీ. ఉందా? ఉందా? కుడి చేయి నేను చూపెట్టవాళ్ళే. కుడి చేయి ఉందా అని అడిగిరా. ఇప్పుడు కుడి చేయి తోటి ఎడమ చేయిని మీకు కోపం ఉన్న దగ్గర కూడా గట్టిగా 1 2 1 2 3 1 2. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు ఇంతగానం లొల్లి అయినాక సప్పట్లు కొట్టనోళ్ళు చూసిరా, వాళ్ళు వెస్టీ ఐడి తీసుకోకూడదు, దండం పెడతా. ఎందుకంటే ద మోస్ట్ డేంజరస్ క్యారెక్టర్ మీది. లోకమని తోలికపోతే నువ్వు వదిలిపోయే రకం కాబట్టి ఐడి తీసుకోకు. కాక నీతోటి కాదు, నీతోటి 100% కాదు. సప్పట్లు కొట్టిన ఐడి తీసుకోకరు, ఇస్తానా తీసుకోకరు వాళ్ళ దగ్గర. ఓకేనా? ఎందుకంటే 100 మంది మంచోళ్ళు ఉన్నా కూడా ఒక చెరవాకుడు వస్తే 100 మంది సగనాకపోతారు. కాబట్టి ఇంతమంది నేను ఏం చెప్పినో తెలియదు కానీ అందరు చప్పట్లు కొట్టి కాక చూస్తున్నాడు ఇట్లా. నేను కూడా చూసిన కాకని కానీ అయిపోయిందాక చూస్తా. అయిపోయినాక ఇట్లా చప్పట్లు కొట్టలేదా గేట్ కానే చెప్తా, కాక్యా నీ ఆధార్ కార్డు మంచి పెట్టుకో ప్లీజ్. గౌతమ్ బాలి సార్ అడిగిండు, డియర్ ఫ్రెండ్స్
ఎప్పుడన్నా గుర్రాలకు రేసు చూసిరా అని అడిగిండు. ఎస్ సార్ చూసినామని చెప్పిరా. గాడిదలకు రేసు చూసినారా అని అడిగిండు ఆయన. గాడిదల రేసు ఎప్పుడన్నా చూసిరా మీరు? ఎప్పుడన్నా గాడిదలకు రేసు పెడతారా? ఎవడన్నా రేసులో పాల్గొనాలంటే గుర్రమే, అవునా కదా? వెస్టీజ్ బిజినెస్ లో కూడా గుర్రాలే రావాలి. ఎవడన్నా అప్లైన్ గట్టివాడు తగిలితే అది రేసు గుర్రం అవుతుంది. ఏడికి పోవాలి అడిగిపోతుంది. గాడిలో పట్టుకొస్తే నువ్వు ఎంత కొట్టినా పోరాది. అందుకే గాడిలను పట్టుకురాకు. సార్ ఏంటి సార్ మనుషులను పట్టుకొని గుర్రాలు గాడిదలు అంటారంటే నా పాయింట్ ఏంటంటే గుర్రానికి గోల్ ఉంటది, పరిగెత్తేటటువంటి పర్సనాలిటీ దాన్ని. పడితే చర్మం దొరకదు. గాడిద ఎట్టుంటది చెప్పగలడం వస్తుంది గాడిద. ఎస్ఆర్ నో? దాని పుట్టుకే రేసు, అది పుట్టిందే గెలవటానికి. ఎస్ఆర్ నో? గాడి పుట్టింది, ఆడెవడో మీద మోతేస్తే మోసుకపోతాను, ఆడెవడో మోయమని వేస్తే మోసుకపోతాను, ఎవడో డిసైడ్ చేస్తే చేస్తాను. గుర్రం అట్లా కాదు, దాని పరుగదే డిసైడ్ చేసుకోవడం. ఏ పోటీ లేకపోయినా వస్తుంది. ఎస్ఆర్ నో? గుర్రాలను పట్టుకొచ్చుకోరు. గుర్రాలు అంటే మనుషులలో గోల్ ఉన్నావు. సార్ నేను ఇగో నా ఫ్యామిలీ పరిస్థితిలో ఉంది సార్, ఏదో ఒకటి చేయాలి సార్, నేను ఏదో ఒకటి చేయకపోతే నా లైఫ్ వెనకకు పోతా సార్, ఈ ప్రాణం పనంగా పెట్టేనే పని చేస్తా తప్ప నేను వెనకకు పోయే ప్రసక్తి లేదు, నేను చెయ్యాలి, నాకు మీరు హెల్ప్ చేయండి అనేటోడు రేసు గుర్రం. సార్ ఒక నిమిషం వస్తలేడు సార్, అవి కూడా వస్తలేడు, మొత్తం బేకార్ గారు మాది మొత్తం అంతా. ఈ అనేటోడు వాళ్ళు బేకార్ కాదు, ఒరిజినల్ సినిమా ఇన్నే ఉంటది. ఏ సార్ నువ్వు ప్రపంచం మొత్తంలో నువ్వు ఎన్ని సర్వేలు చేసినా కూడా మోస్ట్ పవర్ఫుల్ థింగ్ ఈజ్ యువర్ మైండ్. ఎన్నన్నా చెయ్యి. సరే ఈ లైట్ ఎడికెళ్ళి వచ్చింది, డమాక్లో పుట్టినాకనే లైట్ తయారైంది. టీ షర్టు మీరు పెట్టుకునే స్టిక్కర్ కూడా ఒక మైండ్ లో పుట్టినాకనే బయటకు వచ్చింది. ప్రపంచం మీద మీ కళ్ళకు కనబడే ప్రతి ఒక్కటి మనిషి దమాకులకి వెళ్ళి బయటకు వచ్చింది. ప్రపంచం మొత్తం తయారైందే మనిషి దమాకులు. మనం ఏం చేస్తామంటే మన దమాకు పక్కకు పెట్టి ఆయన అదృష్టం బాగుందానికి వచ్చింది, నాకు రాసి పెట్టలేదు. ధనరేఖ పొడుగు లేదంట. మా బిచ్చం సార్ షాప్ లో 2-3 సూదులు ఉన్నాయి, రారి పొడుగు చేస్తాం. ఏముంది గీస్తే అయిపోయాయి, ధనరేఖ పొడుగు. రేఖలు ఉంటే పైసలు వస్తాయి, మచ్చా వస్తాయా? పొలం ఎంత మంచిదైనా బోర్లు ఎంత మంచిగా ఉన్నా దిగి దున్నాలి. వరం మీద కూర్చొని పాట పాడితే పంట పంటదు. జాతకాలు ఎంత మంచిగా ఉన్నా రంగురాలు ఎంత ధరించినా పని కాదు, దిగాలి, పని చేసుకోవాలి. సో విత్ దిస్ జస్ట్ 15 minutes. సార్ నా పేరు సైదులు, మాది ఆరుట్ల, మంచాల మండలం, రంగారెడ్డి జిల్లా. నేను ఉండేది హైదరాబాద్ లో. వెస్టేజ్ కి రాకముందు ఒక 3 సంవత్సరాలు నేను 2010 నుంచి 2020 వరకు ఒక ఫార్మా కంపెనీలో 3 years మెడికల్ రిప్రజెంటేటివ్ గా, అక్కడి నుంచి 4 years ఒక సేల్స్ మేనేజర్ గా, దాని తర్వాత రీజనల్ సేల్స్ మేనేజర్ ఫర్ తెలంగాణ ఒక 4 years, మొత్తం అటు ఇటుగా 10.5 years, 10.5 సంవత్సరాలు ఫార్మా కంపెనీలో మెడికల్ రేపు సేల్స్ మేనేజర్, రీజనల్ సేల్స్ మేనేజర్ గా పనిచేసిన. ఈ బిజినెస్ లోకి రాకముందు నేను చేసిన పని అది. లాక్డౌన్ వచ్చినప్పుడు నా జీతం అప్పటికి 50,000 ఉండే. లాక్డౌన్ వచ్చిన తెల్లారి నుంచి నా జీతం 15,000 అయింది. 50 बन गया 15 एक ही रात में विदाउट इंटिमेशन. అంతకుముందు ఊళ్ళో ఎట్లుంటే బిచ్చమ్మ ఎటుపోతున్నావు ఇట్లా ఇది దొడ్డుకుంటే అది 15 కాగానే మామ ఏడికి పోతుంది చేంజ్ అవుతుందా కాదా? అవుతుందా కాదా? మనిషికి నెత్తి మీద పగర వచ్చేది 2 సందర్భాల్లో, ఒకటి పొజిషన్, 2 పైసలు, 2 వీకినాయి. ఇప్పుడు నా పొజిషన్ నా ఇంటికాడ పోయి నేను తెలంగాణ సేల్స్ మేనేజర్ అంటే ఎవరికి కావాలి రాడదు. నా పిల్లలు సేల్స్ మేనేజర్ అంటే వార్డు మెంబర్ కూడా కాదు, సేల్స్ మేనేజర్ ఎవరికి అవసరం, జీతం కావాలి కదా. వార్డు మెంబర్ సాలరీ రాకపోయినా ఏదో కాంటాక్ట్ వస్తుంది, మాజీ వార్డు మెంబర్ అన్న వాల్యూ ఉంటుంది, సేల్స్ మేనేజర్కే ఉంటుంది. సో మొత్తం అయిపోయి ఊర్లో నేను ఖాళీగా ఉన్నప్పుడు లాక్డౌన్ టైంలో నాకు వెస్టేజ్ పరిచయం అయింది. అందరు మీరు ఇక్కడ కొత్తగా వచ్చిన వాళ్ళు చూసినట్టే నేను కూడా దీన్ని ఇట్లాంటి మనుషులు వస్తాయి ఇవన్నీ ఫేక్ అనుకొని వెస్టేజ్ అని చూడగానే గూగుల్లో కొడితే అన్ని సబ్బులు కనపడ్డాయి. ఇంత బతుకుపోతే సబ్బులు అమ్ముకోవాలనుకున్నాను. సబ్బులు అమ్మమంటే నన్ను పరిచయం చేసిన నా డిగ్రీ క్లాస్మేట్, పంచాయతీ సెక్రటరీ, వాడు అప్పటికే గవర్నమెంట్ జాబ్ ఉందానికి. మనకు గవర్నమెంట్ కొలువు రాలే ఎందుకంటే మనం అప్లై చేయాలి. ఏం సార్ ఎందుకు అప్లై చేయాలంటే వస్తుందని నమ్ముకుంటే గ్యారెంటీగా రాదని తెలిసి అప్లై చేస్తాడు కాక. అసలే ఇప్పుడు ఒకవేళ అమ్మ నీ పేరు ఏం పెడతాను చెప్పురా ఎంత మళ్ళీ ఆవిడ నిన్న సంతోష మేడం నేను ఇద్దరం కలిసి మన గవర్నమెంట్ జాబులు 2 పడ్డాయి. ఎన్ని? 2కి మేము ఇద్దరం అప్లై చేసినాం.
ఒక ఉద్యోగం ఆమెకి ఇస్తారు, ఇంకోటి ఖాళీలను పెడతారు కానీ మనకి మన పాండిత్యం అంత గొప్పదన్నాడు. కాబట్టి నేను గవర్నమెంట్ జాబ్ ట్రై చేయలే. సీన్ సార్ కొట్టిండు, నా దృష్టిలో గ్రేటా కదా. మనం చేయలేని దాన్ని చేసినట్టే గ్రేట్. ఇంత గ్రేట్ అయినోడు ఏం కంపెనీ చెప్పిండు నాకు? ఏం కంపెనీ? సబ్బుల కంపెనీ. ఇంకేం పోయే కాలం ఆయమన్నా జాబ్ చేసుకోక గిల్ల చేస్తున్నా అనుకుని దాదాపు 4 నెలల పాటు పక్కకు పెట్టా. ఎన్ని నెలలు? 4 months. ఏమనుకున్నా అంటే ఆ రోజు నాకు ఫోన్ చేసేది, సైదులో ఒక మీటింగ్ రారా, ఇదేందో తెలుసుకో, జాయిన్ కాకు, బిజినెస్ చేయకు, ప్రొడక్ట్ కొనకు. బిజినెస్ ఏంటిదో తెలుసుకో. డైరెక్ట్ సెల్లింగ్, నెట్వర్క్ మార్కెటింగ్ అనేటటువంటి ఒక విషయం మీద, ఈ బిజినెస్ మీద ఒక 98% ఆఫ్ ద తెలుగు పీపుల్ డజంట్ హ్యావ్ క్లారిటీ. ఈ బిజినెస్ ఏందో తెలియక దీన్ని పక్కన పెడుతున్నా. ఇది అర్థమైతే చాలా మంది దీన్ని పట్టుకుంటారు. నువ్వు కూడా దీన్ని నెగ్లెక్ట్ చేయడానికి కారణం అదే. ఒక మీటింగ్ రా, ఇది ఏందో తెలుసుకో అంటే ఇంతగానం బతిలాడుతున్నా అంటే నేను జాయిన్ అయితే ఎంత వస్తుంది? ఇప్పుడు చాలా మంది మేధావులు అట్టచ్చుకోలే ఉంటారు. పుసుకున సంతోషం మేడం నన్ను జాయిన్ చేసింది అనుకో వెస్టిలా. నన్ను జాయిన్ చేసిన తెల్లారి నేను పోయి సబ్బు కొన్నా మా బిచ్చమ్మ స్టోర్లో. ఏం కొన్నా? ఎన్ని? ఒక సబ్బు కొన్నా. నేను కొన్న తెల్లారి సంతోషం మేడం కారు కొన్నది వెస్టీజ్ ద్వారా. నీకేం దమాకరా, ఊకరణ సబ్బు కొంటివి, కారు వచ్చి పాడాలి. నీ సబ్బుతోనే కారు వచ్చింది. ఫ్యూచర్లో ఎప్పుడు తానం చేయకున్నా పర్లేదు కానీ సబ్బు అయితే కొను. ఇప్పటిదాకా కొన్న సబ్బుతోటి కార్లు బిల్డింగ్లు ఎవరికి వచ్చినాయంటే మహేష్ బాబుకు, సమంతకు, కాజల్. మహేష్ బాబుకి వచ్చినా పర్లేదు కానీ ఇంటి పక్కన ఉన్న సైకిల్ వచ్చిన మనం తట్టుకోలేదు. అవునా కాదా? మా అదృష్టలు ఎవరు ఆయన ఎవరన్నా బయట దేశంకి వెళ్ళి వచ్చారు అనుకున్నారు. అంతా పాలే. నైస్ టు మీట్ యూ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. సో ఎంత సంతోషమో. మనం బాగా పడకపోయినా పర్లేదు కానీ స్కూల్లో హోంవర్క్ చేసినావురా? చేసినా. ఎలా నువ్వు చేసినావురా? చేయలేదా? అవునా కదా? నేను నవ్వుతురంటే అర్థమైంది. నేను కూడా నాతో వస్తాయి. నువ్వు కూడా చేయొద్దు హోంవర్క్. ఓడమే చేస్తాడు బాగుపడుతున్నావు. పోతే అందరం వాళ్ళకి ఆర్ యు రెడీ? సో మీటింగ్కి వెళ్ళకపోవడానికి కారణం అది. నా మైండ్లో నేను వెళ్తే సీన్ సార్కి ఏమొస్తుందని వెళ్ళలేదు. ఒకనొక టైంలో సీన్ సార్ ఏమన్నాడు 4 months తర్వాత అంటే, సైదులు నేను ఇంత బదలాన్ని నువ్వు వస్తలేవు కదా, గవర్నమెంట్ జాబ్కు నేను రిజైన్ చేస్తున్నా వెస్టీజ్ కోసం అన్నాడు. ఎప్పుడన్నా ఎన్నో కాడ మనిషి అన్నోడికి ఎంత చేరున్నప్పుడు కానీ ఎన్నో కాడ బల్బు వెళ్తూ లేదు. చేస్తాడు చేయడం తర్వాత ఒకసారి అయితే మార్పు అయితే కలుగుతుంది కదా. నా మైండ్కి ఏమనిపిస్తుంది అంటే, ఇంత కష్టపడి కొట్టిన గవర్నమెంట్ జాబ్ వదిలేస్తున్నంటే 2 options. ఒకటి, ఇంతకంటే పెద్దదేమన్నా దొరికి ఉండాలి యూనివర్సిటీలో. లేదు, రెండోది మందిని ముంచేది ఏదన్నా ఈయన గెలుపుకుంటే అంత కట్టిందా. నేను దేనికి ఓటేస్తా? మనకున్న భారమైన పాండిత్యం పక్క ముంచేది. ఇది ముంచేదే కానీ ఎట్లా ముంచుతారో నాకు తెలియదు. దీన్ని గ్యారెంటీగా ముంచుతాను ప్రయత్నం చేస్తారు కానీ వాట్ ఈస్ ద ప్రాసెస్ ఆఫ్ ముంచుడు ఐ డోంట్ నో. ఇప్పుడు నేనేం చేయాలి? మీటింగ్ పోయి ఆ ముంచే ప్రాసెస్ తెలుసుకొని దీన్ని బంద్ చేపియాలి. దీన్ని బంద్ చేపిస్తే బాగా నిమ్మలం అవుతుంది అనుకోని మీటింగ్ పోయినా. మాల్ మీటింగ్. ఏ మీటింగ్? మాల్. నాకు అమ్మమ్మ ఇల్లు వెస్టీజ్ తరఫున మాల్ మీటింగ్ వచ్చినప్పుడు ఇందాక నాకంటే ముందు మాట్లాడినటువంటి రమేష్ సారు, నాగరాజ్ సారు, ఇక్కడ కూర్చున్న మా భిక్ష మామ, వీళ్ళందరూ మీటింగ్ చేస్తున్నారు. భిక్ష మామ మాట్లాడుతున్నాడు. మీటింగ్లో ఎంతమంది తెలుసా? 6. ఎంతమంది? తెలంగాణ సేల్స్ మేనేజర్ కాబట్టి 6 చూడగానే ఏమనిపించాలి? ఏమో బుట్ట కంపెనీ కదా అనిపించలేదు. కానీ నేను వచ్చింది అందుకు ఎట్లా ముంచుతారో తెలుసు. ముంచుతారు కానీ ఎట్లా ముంచుతారు కదా మా సీన్ కానీ చెప్పాలి. అదేమన్నా అంటే వచ్చినప్పుడు, సైదులు నువ్వు నాకంటే తెలివికల్లో కదరా అన్నాడు. ఆ మాట కోసం వచ్చాము. మనకు తెలుసు మన పాండిత్యం ఏ పాటో తెలుసు కానీ లేపితే లేస్తారా లేవరా? వేస్తారు నో. ఎప్పుడన్నా నేను మేడం నిన్ను కొట్టు తిడుతుంది అనుకో, ఇట్లా గిన్నెలన్నీ ఎత్తేసుకొని ఆగమాగం చేసుకుని ఇట్లా ఏం చేస్తావు? ఎదురు తింటే ఏమవుతుంది? గొడవ పెద్దగా అవుతుంది, ఆడదాకా పోతుంది. అట్లా తిట్టకుండా ఎంత తిట్టినా కూడా జైలు చేయట్టుకొని హై లవ్ చరణంలో తిట్టున్నా నిన్ను అయినా పర్లేదు. నువ్వు ఎంత తిడితే అంత అందంగా ఉన్నావు తెలుసా? పెళ్ళైనప్పటికంటే ఇప్పుడే బాగున్నావు. కోపం ఎంత పెద్ద కారణానికి వచ్చినా కూల్ అవుతారా లేదా? అవుతారా లేదా? మీరు కూడా మీ సార్ తింటప్పుడు ఊకే ఆగమాగమై పుట్టింటికి పోతా, ఆడిపోతా, ఇడిపోతా అని లొల్లి పెట్టుకోకుండా మస్తు హ్యాండ్సమ్ ఉండవు. నీ హెయిర్ స్టైల్ ఖతర్నాక్ ఉందని. హెయిర్ స్టైల్ అనేటప్పుడు జాగ్రత్త. బట్టలని పట్టుకొని హెయిర్ స్టైల్ రివర్స్ అవుతుంది. ఏముంటే గదే చెప్తుంది. పొగిడితే లేస్తారు. ఎస్ఆర్లో నన్ను గట్టిగా పొగిడితే వచ్చి మీటింగ్లో కూర్చున్నా. సరే బలవంతంగా వచ్చి కూర్చున్నా
మైండ్ ఏముందండి సార్, ఈ బిజినెస్ గురించి ముందు వినాలి. ఏం చేయాలి? బలవంతంగా వచ్చిన కానీ ఈయన బుర్ర కథ చెప్పినా మొత్తం వినాలి. ఇన్న తర్వాత బాగా లేకపోతే ఈయనే బంద్ చేద్దాం. సీనియర్ బంద్ చేపిస్తే నేను కూడా బంద్ చేస్తాను. ఒకవేళ మనం బంద్ చేసి గొప్ప విషయం కాదు, వేరే బంద్ చేపిస్తే ఒక విషయం అవునా కాదు. మన నోట్లో మనం పడితే బాగోలేదు, పక్క నోట్లో కూడా పడితే ఫుల్ ఖుషి. నేను సీన్ గాని బంద్ చేపిద్దాం అని చెప్పి కూర్చున్న ముందల మనకి చిన్నప్పటి నుంచి భగవంతుడు ఇచ్చిన ఒక వరం ఏంటంటే ఏడికి పోయినా బలవంతంగానే పోతాం. పోయినామంటే అక్కడ ఏం జరిగినా మొత్తం ఈనుడు అలవాటు. ఈనుడు ఎందుకు అలవాటు అంటే జొన్నలు వేస్తేనే పిండి వస్తుందా, ఏం వేయకుండా వస్తుందా? ఏం వేయకుండా కిందికి రేటు చూసి వస్తుంది కదా, వెయ్యాలి ముందు. అంటే మనం ఏదన్నా మాట్లాడాలంటే ముందు లోపలికి ఏదో కొంత. అందుకే భగవంతుడు పుట్టినప్పుడే చెవులు 2 ఇస్తాడు, నోరు 1 ఇస్తాడు. ఎక్కువ వినాలే కానీ దురదృష్టవశాత్తు తెలుగు రాష్ట్రాల్లో ఉల్టా జరుగుతుంది. జాదా బాత్ కడితే కమ్ సున్తే. ఎవడినాడు ఏం తెలియకపోయినా లొడా 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 లొడా. రేవంత్ రెడ్డి గురించి ఆయన మాట్లాడతాం, మోడీ గురించి బేకార్. ఈసారి చూడు సీఎం ఆయన అవుతాడు. ఊళ్ళో వార్డు మెంబర్ పోటీ చేస్తే 2 ఓటు పడదు. సీఎం గురించి మాట్లాడతారు. ముందు ఏం చేయాలి? కూర్చున్నా. ఆ రోజు మాట్లాడినటువంటి ఒక 15 minutes క్లాసు నేను నా ఆలోచన విధానం, నేను పుట్టిన కాడికి అప్పటికి నాకు 32 years 33 years నేను ఆ మీటింగ్ పోయినప్పటికీ 33 years వరకు నేను అనుభవించినటువంటి నా లైఫ్లో ఎక్కడ కూడా ఈ రకమైనటువంటి ఆలోచన దూరం లేదు. ఆ రోజు నుంచి నేను ఆలోచించే విధానం మారిపోయింది. నా లైఫ్ మారిపోయిందని చెప్పడం కంటే ఆలోచించే విధానం మారిపోయింది. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. ఎప్పుడన్నా పైసలు సంపాదించే మార్గం అని గుర్తొచ్చినప్పుడు ఒక జాబ్లో మాత్రమే నిజాయితీగా డబ్బులు వస్తాయి. బిజినెస్ చేయాలంటే ఎవరైనా మోసం చేయాలి, ఏదన్నా ఫేక్ ఉంటే మాత్రం ఎక్కువ పైసలు వస్తాయి. పైసలు బాగా సంపాదించాలంటే మందులు ముంచాలి. ఇవి మాత్రం నేను అమ్మాయినా. ఒక ఉద్యోగంలో మాత్రమే, నెల జీతంలో మాత్రమే నిజాయితీ ఉంటుంది, మిగతా అన్ని ఫేక్ అనేటటువంటి ఆలోచన ఉన్న నాకు ఆ మీటింగ్ తర్వాత ప్రపంచంలో నిజాయితీగా డబ్బు సంపాదించి కోటీశ్వరుడు కూడా అయ్యేటటువంటి మార్గాలు ఉన్నాయి. ముందు అది మరి బిలీవ్ చేయాలి మనం ఫస్ట్. అది బిలీవ్ చేయనప్పుడు పైసల మీద ఒపీనియన్ ఎట్లుందంటే పైసలు పాపిస్టివ్రా. పైసా రూపాయి నువ్వు ఏం చేస్తావు అంటే అమ్మ నాయనని విడదీస్తా, అక్క చెల్లెల గోడలు పెడతా, రూపాయి వచ్చి నీ చెవులో చెప్పిన అది చెప్తా. అది కాక చెప్పదు. రూపాయికున్న గుణం కాదు, రూపాయి సంపాదించుకున్న గుణం అది. ఏ సార్ నో ఆ పైసల మీద ఒపీనియన్ మారినంత వరకు డబ్బు సంపాదించేటటువంటి మార్గాలు నీకు ఎన్ని దొరికినా గని పైసలు ఎట్టుకెళ్తారా అంటే పైసలు నేను కూడా సంపాదించవచ్చు. మార్గంలో పవర్ ఉంటే, దొరికినటువంటి అవకాశంలో దమ్ము ఉంటే, నా దగ్గర ఆకలి ఉంటే, నా దగ్గర ఉన్న శక్తిని మొత్తం దాంట్లో పెడితే ఎక్కడికి వెళ్ళాలనుకుంటే అక్కడికి వెళ్ళొచ్చు. 2 విషయాలు మాత్రం ఇంపార్టెంట్. ఒకటి మన దగ్గర ఆకలి, మనం పట్టుకున్న అవకాశంలో ఉన్నటువంటి పొటెన్షియల్. దాంట్లో అంత పవర్ ఉండాలి. జాబ్లో ఏముంటుంది కాక ఎగిరెగిరి దంచినా 15, ఎగురు కూడా దంచినా 15. ఎంత గిరగిరి తిరిగినా నువ్వు తెలదా పొద్దుగా చేసినా గవి వస్తాయి. బిజినెస్ ఎలా ఉండాలంటే నీ బలం ఎంత పెడితే అంత డబ్బు రావాలా. అలాంటి బిజినెస్ లో కనుక నువ్వు ఉంటే, నీ దగ్గర ఆకలి బలంగా ఉంటే ఏ స్థాయికైనా వెళ్ళొచ్చు అని చెప్పి ముందు బిలీవ్ చేయాలి. ఆ మీటింగ్ తోటి నాకు ఆలోచన మారింది. వెస్టిజ్ బాగుంది, వెస్టిజ్ బిజినెస్ బాగుంది అనే దానికంటే కూడా ఆ ఆలోచన విధానం మారింది. ఒక వెస్టిజే కాదు, ప్రపంచంలో తెలుసుకోవాల్సినటువంటి విషయాలు, డబ్బు సంపాదించే మార్గాలు చాలా ఉన్నాయని చెప్పి తెలిసింది. ఏం జరిగింది ఆ మీటింగ్ లో ఇప్పుడు నేను చెప్తా. 15 minutes. ఎంతసేపు? 15 minutes. ఖాళీ 15 minutes. 15 minutes తర్వాత వదిలేస్తాం. ప్రామిస్. బోర్ కొడుతుందా? బోర్ కొట్టినా ఇష్టపెట్ట అమ్మతో లేక ఇచ్చారు మైక్. నాకు మైక్ దొరికితే పానం. ఏ మామ ఇష్టపెట్ట అసలు అవునంటున్నాను. ఆర్ యు రెడీ? 15 నిమిషాల్లో ఏం జరిగిందో మీకు 15 నిమిషాల్లో చెప్తాను. రెడీయా? సరే, ఇప్పుడు డైరెక్ట్ సెల్లింగ్ అనే ఒక పదం వాడుతున్నాం మనం. ఏంటది? డైరెక్ట్ సెల్లింగ్. బయట ఫేక్ కంపెనీలు ఉన్నాయని కూడా తెలుసు మనకు. మొదటి ముంచేటి చాలా ఉన్నాయి. నేనేమంటానంటే ముంచేటి వచ్చినాయంటే, ముంచేటి తయారైందంటే మంచిది ఏదో ఉన్నట్టే. మనకేమైందంటే ముంచేటి ఐటంలో తొందరగా పైసలు వస్తాయి కాబట్టి ముందు జనం అల్లపోయి జాయిన్ అయ్యి మూటి కాలేక మంచిది వచ్చినా కూడా భయపడతాయి. ఎప్పుడో చిన్నప్పుడు సందుకుంట పోయినాడు, కుక్క గడిచిందని చచ్చిపోయిందాక ఆ సందు పేరు కుక్కల సంది. ఆ కుక్క చచ్చింది రా, దాని కుక్కలు బొంద మీద పడాడు. అమ్మ లేదు, దాని పిల్లకి ఉంది అన్నమాట. సందులో కుక్క ఉంది. ఎవరన్నా వచ్చి 10,000 కట్టించి మూతి కాల్చిపోయిన తర్వాత వెస్టి చోడు వచ్చి గిల్ల కొట్టుకొని కింది మీద చేశారే. నేనేమంటానంటే ముందు డైరెక్ట్ సెల్లింగ్ అంటే ఏందో తెలిసిన తర్వాత ఫేక్ ఏదో ఒరిజినల్ ఏదో నీకు తెలుస్తుంది. 500 నోటు ఒరిజినల్ ఏందో తెలిస్తేనే కదా డూప్లికేట్ గుర్తుపట్టగలుగుతాయి. ఇప్పుడు డైరెక్ట్ సెల్లింగ్ అంటే ఒరిజినల్ ఏందో తెలుసా? నీకు కాదు, నీ దోస్తులకు కూడా తెలియదు, ఎవరు తెలియదు. డైరెక్ట్ సెల్లింగ్ అంటే 98%. నేను మీకు నెంబర్ కూడా చెప్తున్నా, క్రాస్ చెక్ చేసుకోండి. మీ ఊర్లోకి వెళ్ళి ఎంత చదువుకున్నా, MBA చదువుకున్న దగ్గరికి వెళ్ళండి, వాట్ ఈస్ డైరెక్ట్ సెల్లింగ్ అని అడగండి, వాట్ ఈస్ నెట్వర్క్ మార్కెటింగ్ అని అడగండి. వాళ్ళు ఏమంటారు అంటే చేయించిస్తాం. ఏంటి అది? అదొకటి తక్కువ గట్టిగా చేయి ఏది కాదు. మీ ముత్తాత ఉన్నాడు, మీ తాత ఉన్నాడు, మీ నాయన, నువ్వు, ఇదేంటిది? ఫేక్. అది ఫేక్ అంటే చాలా దారుణం. చేయండి ప్రతిదీ ఫేక్ కాదు మచ్చా. ఏ తోయక పదం తలిగించుకొని ఆ పదం వింటేనే అరికాల కింద మంట కొడుతుంది జనానికి.
నేనేమంటానంటే ముందు ఒరిజినల్ ఏందో తెలుసుకోండి, ఫేక్ ఏదో తెలియదో మీకే తెలుస్తుంది. ఫేస్ డైరెక్ట్ సెల్లింగ్ ఇవాళ కాదు సార్ వచ్చింది, ఇవాళ మాల్ల జేపీ ఫంక్షన్ మనం మాట్లాడుకుంటున్నాం. ఇది స్టార్ట్ అయింది 1920లో 1920. 104 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి ఒక మహోత్తరమైనటువంటి ఇండస్ట్రీ డైరెక్ట్ సెల్లింగ్. నువ్వు నేను అనుకున్నంత బుడ్డ ఇండస్ట్రీ కాదు ఇది. ఒకటి తప్పట్టు కూడా టైం వేస్ట్ చేయదు, నాకు ఉన్నదే 15 నిమిషాలు, ఎక్కువ మాట్లాడలేదు. సో 104 సంవత్సరాల కింద వచ్చి ఇప్పటిదాకా నడుస్తుంది, దిగ్విజయం వెళ్తుందంటే పాతదా కొత్తదా, మంచిదా చెడ్డదా? మంచిది. ఇప్పుడు డైరెక్ట్ సెల్లింగ్ మన ఇండియాలోకి ఎంటర్ అయింది 1990లో. ఇది మొదలైంది అమెరికాలో. న్యూట్రల్ లైట్ అనేటటువంటి ఒక ప్రొడక్ట్ పేరులో డైరెక్ట్ సెల్లింగ్ స్టార్ట్ అయింది. ఇండియాలోకి ఎంటర్ అయింది 1990లో. 1990లో వచ్చిన తర్వాత మన వాళ్ళకి ఏమేరక జాయిన్ చేయడం ఒకటి గట్టిగా పడుతుంది, మిగతా అన్నీ తెలుసు. నువ్వు జాయిన్ గా ఇంకొంచెం జాయిన్ చేయి, గట్టిగా మాట్లాడు, నువ్వు మునుగు, ఇంకో ఇద్దరు ముంచు, చేతన మంది ఉంచు, కథ. ఇది బాగా ఫేక్ అయిపోయి పేపర్లలో వచ్చినాయి చూసిరా, గొలుసు కట్టు మోసాలు, ఎమ్మెల్యే మోసాలు, కుచ్చు టోపీ, ఉచ్చు టోపీ చాలా వచ్చినాయి. ఇవన్నీ వచ్చినప్పుడు నరేంద్ర మోడీ గారు 2015లో అప్పుడు ప్రధానమంత్రి ఆయన, ఇప్పుడు కూడా ఆయన 2015లో ఇన్ని మోసాలు జరగడానికి కారణం ఏంది? డైరెక్ట్ సెల్లింగ్ అనేది ప్రపంచ దేశాల్లో 120 దేశాలు దీని మీద నెత్తి మీద పెట్టుకున్నాయి. మరి ఇండియాలో మాత్రం దీన్ని అమాస్ ఫాలో అయిపోవడానికి కారణం ఏంటి? జనాలు దీన్ని చూసి ఎందుకు భయపడతారు? ఒరిజినల్ ఏదో ఉంటుంది, దాని కనుక మనం ఇలా చెయ్యాలి అని చెప్పి గైడ్ లైన్స్ ఇస్తే జనాలకి మోసపోవడం తగ్గిపోద్ది అని చెప్పి 17 దేశాలు 2015లో 17 కంట్రీస్ తిరిగి వచ్చిన తర్వాత ఇండియాకి వచ్చి 2016 సెప్టెంబర్ 9వ తారీఖు, నేను మీకు డేట్ కూడా చెప్తున్నా, కొంతమంది రికార్డ్ చేసుకున్నారు, కొంతమంది రాసుకోండి చెప్తున్నా. సెప్టెంబర్ 9వ తారీఖు 2016లో ఒక 13 పేజీల గైడ్ లైన్స్ ఇచ్చింది ఇండియన్ గవర్నమెంట్. పార్లమెంట్ సాక్షిగా 13 పేజీల గైడ్ లైన్స్ అంటే మార్గదర్శకాలు అంటే ఇలా చెయ్యండి అని చెప్పింది. ఇలా చెయ్యండి అన్నారంటే చేయమన్నట్ట వద్దన్నట్ట? నెంబర్ 1. అట్లా చేసినాక కూడా చాలా మందికి దాంట్లో కూడా లొసుకులు దోలాడి ఇంకొంచెం ఫేక్ ఛాన్స్ ఉంటే అది కూడా చేయటం మొదలుపెట్టారు. దీన్ని కూడా అరికట్టాలని చెప్పి మొన్న 2023 జూన్ 21 తారీఖు, మళ్ళీ నేను డేట్ చెప్పాను మీకు, జూన్ 21 తారీఖు 2023లో డైరెక్ట్ సెల్లింగ్ అనేది నువ్వు నేను అనుకున్నంత బుడ్డ ఇండస్ట్రీ కాదు, ఇది చాలా పెద్దదని చెప్పకనే గెజెట్ ఇచ్చారు దీనికి. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా భారత రాజపత్ర అని మీకు కనిపిస్తే డౌన్లోడ్ చేసుకొని చూసుకోండి. గూగుల్లోకి వెళ్ళి డైరెక్ట్ సెల్లింగ్ గైడ్ లైన్స్ ఆఫ్ ఇండియా అని కొట్టండి. ఇప్పుడు నా పాయింట్ ఏంటంటే, గవర్నమెంట్ గైడ్ లైన్స్ ఇచ్చేంత ఫోకస్ చేసి సీరియస్ గా తీసుకుందంటే అది మంచిదన్నట్ట, మంచిని ముంచేదన్నట్ట? చాలా మంచిది. మనకేం తెలవాలంటే ఆ మంచి ఏందో తెలవాలి. ఇప్పుడు డాక్టర్కు దండం పెడతారు కదా సార్, టీచర్లకు మన దేవుళ్ళకి మొక్కున్నప్పుడు కూడా డాక్టర్ దండం పెడతారు. ఎస్ ఆర్ నో? ఏ దేవునికి మొక్కున్నప్పుడు కూడా డాక్టర్ 2 చేతులు దండం పెట్టడానికి కారణం ఏంది? డాక్టర్ జీతం ఎక్కువ ఉందనా? ఆయన చేసే సర్వీస్ గా సేవకు దండం పెడతారు. ఎవరికైనా, పోలీసు గాని, డాక్టర్ గాని, టీచర్ గాని, లాయర్ గాని, వాళ్ళ వల్ల సమాజానికి జరిగే మంచికి దండం పెడతారు కానీ సంపాదన కాదు. ఎస్ ఆర్ నో? ఇక్కడ కూడా మాకు 5 వచ్చినాయి, 6 వచ్చినాయి, 3 వచ్చినాయి, 30 వచ్చినాయి అని చెప్పి నాకు పైసలు వస్తున్నాయి కాబట్టి వెస్టేజ్ గొప్ప? నో. ఆ వెస్టేజ్ గొప్ప ఎందుకో, ఆ సర్వీస్ మేము చేసినాం కాబట్టి మాకు డబ్బు వస్తుంది. వైద్య వ్యవస్థ గొప్పతనం ఏందో తెలుసుకొని ఆ సర్వీస్ అనేది చేసింది కాబట్టి ఆయనకి డబ్బులు వస్తున్నాయి. ఇప్పుడు మనకు తెలియాల్సిన విషయం ఏంటంటే, సో డైరెక్ట్ సెల్లింగ్ ద్వారా సమాజానికి జరిగే మంచి ఏంటి? ఒకవేళ అది నిజంగానే మంచి, ఇది చాలా ఖతర్నాక్ ఉందని నీకు అర్థమైతే, నేను ఊక మీటింగ్ కు రారు అని కొలుపు చెప్పాల్సిన అవసరం. నీ వెనకాల ఆకలి ఉంటే ఇది మంచిదని తెలిస్తే నువ్వే ఊరికొస్తావు. ఇవాళ వచ్చింది చాలా మంది అట్లే చేస్తారు. కానీ మంచిదని తెలవాలంటే ఇప్పుడు నేను మాట్లాడతా, మీరేం చేయాలి? వినాలి. ఏం చేయాలి? ఇతరా వినరా? నేను చెప్తున్నా, మీ అందరికంటే తోపు కాదు, నాకు 12 ఎక్కం రాదు. ఇప్పటిదాకా రా. నా బిడ్డ నన్ను అడుగుతుంది, డాడీ 12 4 అంటది. రాదు మమ్మీ అని చెప్తాను. ఎందుకు రాదు? డాడీలో క్వశ్చన్ చేస్తావా? సో 12 ఎక్కం రాదు, కానీ వెస్టేజ్ గురించి మీకంటే బాగా నాకు తెలుసు. సో డైరెక్ట్ సెల్లింగ్ అనేటటువంటి ఒక పదం, నెట్వర్క్ మార్కెటింగ్, మల్టీ లెవెల్ మార్కెటింగ్, డైరెక్ట్ మార్కెటింగ్, ఈ 4 పదాలు గుర్తుపెట్టుకోండి. డైరెక్ట్ మార్కెటింగ్, డైరెక్ట్ సెల్లింగ్, నెట్వర్క్ మార్కెటింగ్, మల్టీ లెవెల్ మార్కెటింగ్. పదాలు మర్చిపోయిన పర్లేదు, జస్ట్ ఆ సౌండింగ్ గుర్తుపెట్టుకున్న చాలు. ఇవి గవర్నమెంట్ లీగలైజ్ చేసినటువంటి ఇండస్ట్రీకి సంబంధించిన పదాలు. నెంబర్ 1. నెంబర్ 2, చైన్ సిస్టమ్, మనీ సర్క్యులేషన్ స్కీమ్, పిరమిడ్ స్కీమ్, పాంజీ స్కీమ్. ఈ 4 గవర్నమెంట్ బంద్ చేసినటువంటి ఇండస్ట్రీ. ఇప్పుడు 95% ఈ మంది ముంచేటి ఉన్నాయి బయట. ఇప్పుడు రోజు కోటి వస్తాయి, వారానికి కూడా బంద్ అవుతాయి. మన వాళ్ళు ఏం చేస్తారంటే, నిన్న బంద్ అయింది దాన్ని ఇష్టపడదు, మళ్ళీ కొత్తోడు వచ్చింది అనుకో, అది ఇక్కడ బాబు నారా ఎంత కట్టాలి ముందే. మన వాళ్ళు ఏమనుకుంటారంటే, ఏముందిరా పోతే 600 వస్తే 1,00,000, నీ 600 కోటి మంది కడితే 600 కోట్లు. ఎస్ ఆర్ నో? అది మర్చిపోతుంది జనం. సో ఫస్ట్ మనకి ఈ
సార్ ప్లీజ్. వింటో బాగుంది కానీ ఇప్పుడు మొగడం బాగా లాక్స్ పీపుల్ తోటి మాట్లాడారు, 2.5 లక్షల మందితో మాట్లాడారు. 2.5 lakhs పీపుల్లో ఏ ఒక్కరిని కూడా మీరు వెస్టేజ్ చేయండి అని అడగల. నేను అడగను కూడా, నా డ్యూటీ అది కాదు. నా పాయింట్ ఏంటంటే ఇందులో జనాలు రానికి పైసలు అవసరం లేకనా, దీని మీద క్లారిటీ లేకనా. క్లారిటీ ఇస్తే వస్తారా రారా? ఆధార్ కార్డు పట్టుకొని రెడీగా ఉన్నారు జనాలు. నా దృష్టిలో వాళ్ళు రెడీగా ఉన్నారు రావడానికి. అన్న నేను చేస్తా, ఇది మంచిదా మందికి మంచిదా? నేను మిమ్మల్ని అడగలేను, వాళ్ళ క్వశ్చన్ అది. వాళ్ళకి ఆ మంచిది అనేది వాళ్ళకి అర్థమైతే వస్తారా రారా? ఆ లైన్ లో మనం వెళ్తున్నాం కాబట్టి మీరు ఎవరిని కూడా ఇక్కడొచ్చి కూర్చొని వెళ్ళిపో జరిగిట పొందించాడు పోతాడు. వాళ్ళ మీటింగ్ రావండి అంటే వస్తే రాయాలా. అందుకే చెప్తున్నా, టైం ఉన్న వాళ్ళని పట్టుకొచ్చుకోండి. కూర్చునేటటువంటి ఓపిక ఉండి, ఉబ్బరం వచ్చినా ఉడుకు వచ్చినా ఏమొచ్చినా కూర్చుని ఓపిక వాళ్ళని కూర్చోబెట్టుకోండి. ఎందుకంటే ఈడ గంట సేపు ఉబ్బరాన్ని భరించలేనుడు రేపు పొద్దున వెస్టేజ్ చెయ్యలేడు. నేను రాసిస్తా ఫ్యాన్ బంద్ చేయించుకున్నాడు. అందుకే నీకు అంత ఓపిక లేదు, ఊపుకుంటాం అంటే ఇక ఊపిడే లైఫ్ లాగా అంట. మీ నాయన ఏడున్నారు సార్, నిజం చెప్పండి. గుడ్డి మీకు తీసుకుని మీ ఫాదర్ ఏం చేస్తున్నారు? ఏసీలో కూర్చున్నా వ్యవసాయం చేస్తున్నారు. ఏడా ఏసీలా? ఏడా గాలి గట్టిగా వస్తుంటుందా, ఎండ కొడుతుందా? ఇక అనుకోండి, తెలుస్తుంది మనకి. ఇంకా కొత్తగా మాట్లాడదు ఏం లేదు. నేను బెస్టేజ్ బిజినెస్ లో మీటింగ్ లో కూర్చున్నంత సేపు ఎంఎస్ఆర్ గారు స్టార్టింగ్ లో చెప్పిన, సార్ నీకు ఉపరిస్తుందా, మీ నాయనకి ఏం చేస్తుంది ఇప్పుడు అని అడిగింది. సార్ మా నాయన చెప్పులు లేకుండా బర్రె నడుపుతారు సార్, ముళ్ళు దిగితే ఎండ కొడుతుంది. అంతకంటే సుఖంగానే ఉన్నావు కదా నువ్వు. ఇప్పుడు ఒక్క విషయం పట్టుకుని ఊపుడు ఆపుడు జరు. ఓకేనా? లైఫ్ మారిపోయేటటువంటి బిజినెస్ ఎంత స్థాయిలో మారిపోతారంటే, నేను ఒకనొక టైంలో 20,000 రూపాయలకి ఇబ్బంది పడ్డా సార్. 20,000 రూపీస్ చాలా ఇబ్బంది పడ్డాను. నా ఫ్రెండ్స్ అందరికి ఫోన్ చేస్తే ఒక్కటి కూడా హెల్ప్ చేయలేదు. ఈరోజు నెలకు 6,40,000 రూపాయలు. 20,000 రూపాయలకి ఇబ్బంది పడ్డానికి 6,40,000 వచ్చినట్టు లైఫ్ మారినట్ట లేదా? మారినట్ట లేదా? నేను ఏదో పొడిచినా పీకినా అని చెప్పి బిల్డప్ చెప్తాను. నేను ముందుల నా దగ్గర ఆకలి ఉంది, వెస్టేజ్ లో పవర్ ఉంది. నేను పట్టుకున్న దాన్ని అంతే. పట్టుకునేటటువంటి ఆలోచన నాకు ఎప్పుడు వచ్చిందంటే ఇదేందో అర్థమైనప్పుడు. ఇప్పుడు నేనేం చెప్తున్నా మీకు, ఇదేందో అర్థం చేసుకోండి అంతే. చేయడం చేయకుండా నేను చెప్తున్నా. అసలు నాకంటే మంచి మంచి మేధావులు ఉంటారు. ఇది అర్థం కాకనే చాలా మంది ఉత్తరపోయి నేను చాలా చూసిన ఇట్లాంటివి అంటారు. ఆ అర్థమైన తర్వాత మీ విఘ్నత, మీ యొక్క ఆలోచన, మీ యొక్క ఆకలిని బట్టి దీన్ని పట్టుకుంటే నాకంటే గట్టిగా పడతారు. ఎస్ ఆర్ నో? సో డైరెక్ట్ సెల్లింగ్ గురించి మాట్లాడుతున్నాం మనం. దానికంటే ముందు ఇంట్లో వాడేటటువంటి కొన్ని ప్రోడక్ట్లు ఉంటాయి రెగ్యులర్గా మన ఇంట్లో. నేను ఆ ప్రోడక్ట్ గురించి చెప్తా. మీ ఇంట్లో ఉందా లేదా నాకు చెప్పు. ఫోన్ సైలెంట్ పెట్టుతాను. ఇంతగానం చెప్పినాక కూడా ఫోన్ మోగుతుందంటే మీరు అసలు వేస్తే మీటింగ్లో కాదు. ప్లీజ్ అమ్మా, నవ్వుతుంది. స్విచ్ ఆఫ్ కాదు, రాయి వేసి కొత్త ఫోన్ వస్తుంది వేస్తే మాట్లాడన్నా. మాట్లాడే భయ్య కోపుందా ఏమన్నా? ఏం లేదుగా. సబ్బు ఉందా? సర్ఫు, షాంపూ, పేస్ట్, హెయిర్ ఆయిల్, కుకింగ్ ఆయిల్, కోసి పౌడరు లేదన్న కదా? సరే వీళ్ళంతా లేదన్నారు, వీళ్ళంతా ఉందన్నారు, వీళ్ళు కూడా ఉందన్నారు. కోపం వచ్చినప్పుడు మీ సార్ మీద కోపం ఉంటే తాగురి. కోసి కూడా రారా చీప్గా బ్రాండ్ తాగురి. ఏమంటావా? అది ఒకటి ఇచ్చిపెట్టు. సబ్బు, సర్ఫు, షాంపూ, పేస్ట్, హెయిర్ ఆయిల్, కుకింగ్ ఆయిల్, ఫ్లోర్ క్లీనర్, టాయిలెట్ క్లీనర్, బట్టలు ఉతికేది, అంటు తోమేది, టీ పౌడర్, కాఫీ పౌడర్. ఇప్పుడు నేను చెప్పిన ప్రోడక్ట్లన్నీ మీ ఇంట్లో ఉన్నాయో? ఎప్పటి నుంచి ఉన్నాయో? ఎప్పుడు దాకా ఉంటాయి? పుట్టినకి వెళ్ళి ఇంపార్టెంట్ ప్రొడక్ట్స్ కదా, ఖచ్చితంగా వాడాల్సిన. 2030 తర్వాత బంద్ చేస్తారు. చచ్చిపోయిన దాకా వాడాలి. ఎస్ ఆర్ నో? ఇంపార్టెంటా కదా? ఎందుకు ఇంపార్టెంట్? చచ్చిపోయిన దాకా వాడాల్సినవి కాబట్టి ఇంపార్టెంటా? నీ ఆరోగ్యం వాటి మీద ఉంది కాబట్టి ఇంపార్టెంట్. ఒక్క వంట నూనె నీ గుండె ఆరోగ్యాన్ని డిసైడ్ చేస్తుంది. ఎస్ ఆర్ నో? అదే వంట నూనె నెత్తి మీద ఎంటికలు ఉండాలన్నా ఊసుకోవాలని డిసైడ్ చేస్తుంది. అదే వంట నూనె బాడీలో క్యాన్సర్ కణాల ఉత్పత్తిని డిసైడ్ చేస్తుంది. అదే వంట నూనె చర్మపు ఆరోగ్యం డిసైడ్ చేస్తుంది. అదే వంట నూనె బాడీలో ఈఎంఐ ప్రాబ్లం ఉంటుంది కదా, ఉద్గాల ఎమ్మటే పోగానే ఈఎంఐకి అటు కాదు, బ్యాలెన్స్ ఉంటుంది, చెక్ బౌన్స్ అవుతుంది. మళ్ళీ 2 రోజుల తర్వాత ట్రై చేసినా అట్లే ఉంటుంది. పోయి మొత్తం జలక దిక్కులా ఆజా, నిన్న మొన్నడు ఆజా కాదు. అర్థమైందా? ఇది అర్థమవుతుంది, ఇది కాస్ట్గా అర్థమవుతుంది. ఈ ప్రాబ్లం కూడా నూనె పాత్ర ఉంటుంది ఇంకా. ఎస్ ఆర్ నో? నిన్న కనుక ఒక 4 ప్లేట్ల మిరపకాయ బజ్జీలు తిన్నాం అనుకో, జలక దిక్కు రాజానే వస్తేనేమో మొత్తం గేట్ లోపలైంది. లేకపోతే దీంట్లో కూడా నూనె పాత్ర ఉంటుంది. ఎస్ ఆర్ నో? జీర్ణ వ్యవస్థ పనిచేయడంలో కూడా నూనె పాత్ర ఉంటుంది. క్యాన్సర్ కణాల ఉత్పత్తిలో నూనె పాత్ర ఉంటుంది. ఆఖరికి మన ఇంట్లో ఆడపిల్లలు ఏ వయసుకు పెద్ద మనిషి అవ్వాలనే దాంట్లో కూడా నూనె పాత్ర ఉంటుంది. ఇన్ని రకాల రోగాలను కంట్రోల్ చేసేటటువంటి వంట నూనె, ఇన్ని రకాల రోగాలకు కారణమైనటువంటి వంట నూనె మంచిది వాడుకోవాలా? ఏది దొరికితే అది వాడాలి. ఏందది? మాట్లాడతల్లి. ఆ మంచిది ఎవరు చెప్పాలి? వాడినోడా? వాసన కూడా చూడనోడా? ఏ ప్రొడక్ట్ గురించి అయినా ఎవరు మాట్లాడాలి? ఇప్పుడు వంట
ఒక్కటి చెప్పిన నేను ఇన్ని రకాల రోగాలు కానీ పేస్ట్ కూడా మంచిదే వాడాలి, ఏది దొరికితే అది వాడాలి. పేస్ట్ మంచిదే వాడాలి. ఒంటికి శరీరంతో సంబంధం ఉండేటటువంటి ప్రతి ఒక్క ప్రోడక్ట్ చచ్చిపోయిందాక వాడేది మంచిదే. మంచిది అంటే తెల్లగా ఉన్నది కాదు, క్వాలిటీ. ఎస్ఆర్ నో? ఇప్పుడు చెప్పండి, ఆ ప్రోడక్ట్ మంచిదా కాదా అనేది ఎవడు చెప్పాలి? వాడిని ఎవడు చెప్పాలి? ఇప్పుడు మన ఇంట్లో వంట నూనె ఎవరు చెప్తున్నారు? మనకు ఎవరు చెప్తున్నారు? టీవీలలో యాడ్ వస్తే మన ఇంటికి వస్తున్నాయి, ఎవరైనా ఇంటికి వచ్చి హోమ్ డెలివరీ చేసుకుంటున్నారు. యాడ్ వస్తే అడ్వర్టైజ్మెంట్ ఎవరు ఇస్తారు? మాట్లాడాలి. పైసలు తీసుకునే పుణ్యానికి పైసలు తీసుకుని ఎవరు అవి? ఎవరివి? మన పైసలు తీసుకురు కాబట్టి మనకి ఏం చెప్పాలి? వాళ్ళు వాడింది చెప్పాలా, వాసన కూడా చూడండి చెప్పాలి. సమంతా తెల్లగా ఉంటది కదా, ఆ తెల్లగా ఉంటుంది కారణం ఏందో చెప్పాలా, వాళ్ళ గేట్ కాడ కుక్క కూడా పెట్టాలని చెప్పాలి. ఆమె వాడింది చెప్తే మనం వాడాలి. సమంత వాడుతుంది కాబట్టి ఇంత తెల్లగా ఉందని మనం కూడా తెల్లగైతాం. ఎస్ఆర్ నో? మీ టూత్ పేస్ట్ లో ఉప్పు ఉంది అంటారు కదా, వాళ్ళ ఇంట్లో కుక్క పిల్ల కూడా పెట్టదు ఆ పేస్ట్, కానీ మనం అన్నా ప్లీజ్ అని చెప్పాలి. ఎన్నిసార్లు జోకులు వేస్తే కూడా కొన్నిసార్లు సీరియస్ కూడా చెప్పాలి ఉంది అని నీకు తెలుస్తుంది. ఎక్కువ సార్లు అడ్వర్టైజ్మెంట్ వచ్చిన ప్రోడక్ట్ నీకు తెలవకుండా మీ ఇంటికి వస్తుంది. ఎస్ఆర్ నో? ఇప్పుడు చెప్పండి, మనం వాడాల్సిన ప్రోడక్ట్ గురించి సెలబ్రిటీస్ చెప్తున్నారంటే వాడి చెప్తురా, వాడకుండా చెప్తున్నా? అంటే మన ఇంటికి వచ్చేది క్వాలిటీ ప్రొడక్టా, బాగా ఫేమస్ ప్రొడక్టా? మనం ఏది వాడాలి? ఇందాక మీరు ఏం వాడాలన్నారు? ఏం ప్రోడక్ట్ వాడాలన్నారు? మళ్ళా మాట్లాడాలి అందరూ. ఇంకొకసారి సంతూరు మేడ్ మిక్స్, ఈ రెండింటిలో మంచిది ఇంకొకసారి ఒక్కరు కూడా సంతూర్ పేరు చెప్పారు కదా. మీ ఇంట్లో ఏముంది? అంతే ఉత్తరగానం చేస్తారు మీరు. మేడ్ మిక్స్ మంచిదని తెలిసి జాగ్రత్తగా సార్ ప్లీజ్. మేడ్ మిక్స్ మంచిదని తెలిసినా ఎందుకు వాడలేదు? మీరే చెప్పారు కదా మంచిది వాడాలి. ఓహో, ప్రచారం చేస్తలేరా? అంటే మనం పని చేసిన నిష్పెట్టి ప్రచారం చేసిన కోటేసే రకం. ఎస్ఆర్ నో? మేడ్ మిక్స్ మంచిదని చెప్పి మీకు ఎవరికైనా గేట్ కార్డ్ టికెట్లు ఇస్తాడు జగత్ సార్ కానీ, లేకపోతే నాగరాజ్ సార్ కి అటేకాలు కూర్చున్నారు అని చెప్పి అమ్మ సైదుల్ సార్ రాగానే తిక్కలోడు ఎటువంటి క్వశ్చన్ అడుగుతాడు, మేడ్ మిక్స్ సంతూర్ ఏది మంచిది అంటే మీరు మేడ్ మిక్స్ కి ఓటేయాలని చెప్పిరా? లేదు కదా. మీ గుండె లోతులలో ఉన్నటువంటి ఒపీనియన్ ఏంటంటే ఈ రెండింటిలో మేడ్ మిక్స్ మంచిదని మీకు తెలుసు. ఎస్ఆర్ నో? తెలిసిన వాడతా లేరు, అవునా కదా? కొబ్బరి నీళ్ళు మంచిగా తాంసప్ప. ఇంకొకసారి కొబ్బరి నీళ్ళు మంచిగా, నో డౌట్. ఏం తాగుతారు ఇప్పుడు జనాలు? పాలోళ్ళే, దూరం ఏం లేదు, దూరం ఉంటారు కాదు, కులమాలు కూడా కాదు, దగ్గర పాలోళ్ళు. నాకైతే మాల హాస్పిటల్ ఉన్నాయి కదా, ప్రతి హాస్పిటల్ దగ్గర ఏం షాప్ ఉంటది? అంటే ఎవరు తాగుతారు? అది ఎవరు? పేషెంట్ అయితే ఏం తాగుతారు? ఇంతకంటే దారుణం ఉంటారు కాక. అడుసు తొక్కనేలా కాలు కడగనేలా ఉందా సామెతోటి? అంటే మనమేం చేస్తున్నాం? జీవితం సంకనాకపోయినాక థమ్స్అప్ తాగుతాం, సంకనాకపోయినాక మరి ఏమంటారు కొబ్బరి నీళ్ళు. గోకుడు పెట్టినాక సంతూరు పెడతారు, గోకుడు పెట్టగానే పళ్ళు ఊసిపోయినాక సంతూరు రుద్దుకుంటారు, కోల్గేట్ రుద్దుకుంటారు. సంతూరు కాదు, సంతూర్ బ్రష్ కూడా ఉంది, నీకు తెలియదు. మిస్టేక్ అయినా కవర్ చేయాలి. కోల్గేట్ రుద్దుకుంటా లేదా? టీవీలలో బాగా అడ్వర్టైజ్మెంట్ వస్తుందని కోల్గేట్ క్లోజ్ అప్ రుద్దుకొని పళ్ళు ఊసిపోయినాక రుద్దుకొని ఊసిపోయే ముందు డాబర్ పెడతారు. ఇస్తారు నో? పారాషూట్ తెలుసా మీకు? ఏం నూనె అది? ఏం నూనె? నెత్తి నూనె? నెత్తి నూనె. ఆ డబ్బా మీద ఎక్కడ కూడా ఎయిర్ ఆయిల్ అని రాసి ఉండదు. ఎంట్రుక ఉండదు, ఎంట్రుక బొమ్మ కూడా ఉండదు. దాని మీద ఒక గ్రీన్ కలర్ డాట్ ఉంటుంది, సుక్క. అంటే అర్థం ఏంటంటే ఆ నూనె తాగొచ్చు, అంటే వంట చేసుకొని తినొచ్చు అని దాని మీద సింబల్ ఎడిబుల్ ఆయిల్ అని రాసి ఉంటుంది. అంటే నెత్తికి పెట్టమని ఎక్కడా ఎడ పెడతారు మన వాళ్ళు? ముందుల్లో కాటికెళ్ళి పెడతారు, ఇక్కడ ముందు వేసి రుద్ది 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 రుద్ది. అది ఈరి పేరు ఉంటుంది కదా, ఇద్దరు ఉంటారు. ఇంకా ఈడ్చి 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 కాళ్ళ సందులో పెడతారు, ఏళ్ళ సందులో ఈడ్చినప్పుడల్లా పూర్వీట వస్తుంది. పడేస్తారా కూడా పెడతారా? ఏం చేస్తారు? అది నల్ల కవర్లు వేస్తారు కనబడకుండా. కవర్ దొడ్డ అయ్యే కొద్ది లోపల ఫిష్ అవుతా ఉంటుంది. ఎంత పెద్ద గిన్నె వస్తుంది. కవర్ చూసే కొద్ది అదేదో మా ఇంట్లో గడ్డ పెరిగినట్టు. అది ఎరిగే లోపల గ్యాప్ లా గల్లీలకు ఆయన వస్తాడు, చికెన్ కొబ్బరి పొగలే. వాయిస్ అట్లే ఉందా? మిమిక్రీ చేసిన నేను ఎప్పుడు చేయలేము. అది రాగానే ఏం చేస్తారు? కవర్ తీసుకుపోయి
ఇస్తారా లేదా? అది ఆయన ఇస్తే ఆయన ఇంటికి చూసుకుంటాడు కదా, మనం గిన్నెలు ఎంత పెద్ద అయిపోయింది. ఆయన తీసుకున్నాడు గిలాస్ ఇస్తాడు, గుడ్డ చాయ్ గిలాస్. ఆ గిలాస్ తీసుకొని ఇంటికాడ రోజు పొద్దుగా చాలా అవుతారు కదా, మెట్ల మీద కూర్చొని ఇంటికల్ గిలాస్. ఈ గ్యాప్ లా ఆ నూనెతోటే నా ఇంటికలు ఊసిపోయినట్టు మర్చిపోతాడు. ఇస్తాను అదే నూనె డబ్బా నేను ఇచ్చిన అనుకో, ఎంటికలు ఊసిపోతే ఊరుకుంటురా, ఇట్లా తెల్ల బండ మీద వండ పెడతారు. ఇంత పొడుగు ఎంటికలు వండ పెట్టి ఫోటో తీసి వాట్సాప్ లో పెడతారు. అన్న నాకు ఉన్నదే కొత్తిమీర గడ్డ, నీ నూనె వాడితే ఉన్నకాడు కూర్చిపోతున్నా పెడతారు. ఎస్ఆర్ నో. నా పాయింట్ ఏంటంటే, నేను చెప్పాలనుకున్న విషయం ఏంటంటే, మనం వాడాల్సిన ప్రొడక్ట్ ఏదో మనకు తెలుసు, అయినా వాడకుండా చేసేదాన్ని అడ్వర్టైజ్మెంట్ అంటారు. నేను దాన్ని చేతబడి అంటున్నా. ఏమంటున్నా? కరెక్టేనా? ఎంతమంది తెలుసు చేతబడి? అమ్మ చేసినావా? చూసినావా? చేతబడి ఎంతమంది నమ్మరు? నేను నమ్మను. మీరు ఎవరైనా నమ్మను ఇంకా ధైర్యం లేపాలి, ఎవరు భయపడదు అసలే. చలో మొత్తం లేవట్రా, వీళ్ళందరూ నమ్మనోలే కదా, ధైర్యవంతులే కదా. ఓకే, నేను కూడా నమ్మను. కానీ ఎప్పుడన్నా పొద్దుముఖంగా అట్లా పోతుంటే నిమ్మకాయలు కనబడితే భయం అవుతుందా కాదా? నీకు కూడా అవుతుంది. ఇప్పుడు నిమ్మకాయలు కనబడితే భయం అవుతుంది, కోసి కుంకుమ వేస్తే భయం, అంటలు పెడితే, ఒక పిండి బొమ్మను చేసి దానికి ఒక మూల గుర్తు పెడితే, ఓ 4-5 ఎంటికలు పెడితే, 2 అన్నం ముద్దలు పెడితే, అది 3 బాట్ల కడ పెడితే, అది ఆదివారం అమావాస అయితే సావే, కుక్క సావే. ఇంటికి పోతే గట్టిగా ఆచి అని తుమ్మొచ్చి ఇంతంత బ్లడ్ పడ్డది అనుకోయాడు. నాకెవడో చేసింది ఆ గ్యాప్ లా బాత్రూమ్ పోయి వంగవాడి జగ్గు తీసుకుపోయినావు, పట్టుకుంది ఇక చేసిండు వాడు పక్క. ఒక నిమిషం, నా క్వశ్చన్ ఏంటంటే, నిజంగా నిమ్మకాయలతోటి ఒక మనిషిని చంపొచ్చు అని ఎక్కడైనా ప్రూఫ్ ఉందా? సార్ మాట్లాడాలి, మీరు నవ్వుడు ఇంపార్టెంట్ కాదు, నాకు ఇది ఇంపార్టెంట్. నవ్వురి ఇది మాట చెప్పండి. నిమ్మకాయలతో ఒక మనిషిని మ్యానిపులేట్ చేయొచ్చు అని ఎక్కడన్నా ప్రూఫ్ ఉందా? లేకపోయినా నమ్ముతున్నావా లేదా? నేను వాళ్ళు నమ్మొద్దు అంటలేను, అది మూఢనమ్మకం, నమ్మొద్దు, ఆ డ్యూటీ నాది కాదు, వాళ్ళు వేరే పని చేస్తారు, నా పని అది కాదు. ఎవరి నమ్మకాలు అలా. నేనేమడుతున్నంటే, ఉందో లేదో తెలియని దాన్ని ఇంత బలంగా నమ్మి భయపడుతున్నావు కదా, ఖచ్చితంగా మ్యాగీ నూడిల్స్ తింటే చచ్చిపోతారని చెప్పారు టీవీలో. బంద్ అయిన ప్రొడక్ట్, కానీ అంతా వచ్చి తినమని చెప్పి తింటులేదు. ఇప్పుడు ఇక్కడ నిమ్మకాయలు చేతబడి బలమైందా, అడ్వర్టైజ్మెంట్ బలమైందా? కొబ్బరిలో అయితే మంచిది, థమ్స్అప్ తాగితే చెడ్డది అని నీకు తెలుసు. కొబ్బరిలో అయితే బతుకు, థమ్స్అప్ తాగితే ఇది బతుకు, ఇది నువ్వు బతికించడానికి ఇష్టపెట్టి సావెంట ఉరుకుతున్నావు పాయింట్ మీదకి కట్టుకోనంటే చేతపడి దేని అనాలి? నిమ్మకాయలు దాన్ని అడ్వర్టైజ్మెంట్. ఆలోచించండి. మీరు నా క్వశ్చన్ ఆన్సర్ చెప్పండి. ఇంటికి వెళ్ళి గంట సేపు కూర్చొని ఉండే మీరు చేసుకొని ఆలోచించండి. నేను మిమ్మల్ని నవ్వుపేయడం నా ప్రయారిటీ కాదు, నవ్వుకుంటా ఇంటి అర్థమైందని అట్లా చెప్పాను. ఇంటికి వెళ్ళి టచ్ యువర్ హార్ట్, జస్ట్ కిచెన్, బెడ్రూమ్, బాత్రూమ్, హాల్ అన్ని తిరగండి. నీ ఇంట్లో ఉన్న ఏ ప్రోడక్ట్ కూడా నీకు నచ్చింది కాదు, టీవీలో వచ్చిందే మీ ఇంట్లో. టీవీలో ఏది వస్తే అది మన ఇంట్లో ఉంటుందని కంపెనీ ఓనర్ కూడా అర్థమైపోయిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారంటే, జనాలకు వాటితో సంబంధం లేదు, అమితాబ్ బచ్చన్ చేతిలో పెడితే అగరబత్తులు కూడా కొట్టరు. వాళ్ళు ఏం ఫోకస్ చేస్తారంటే, ఆ మురళే అమితాబ్ బచ్చన్ మీద ఫోకస్ చేస్తారు, సమంత మీద ఫోకస్ చేస్తారు తప్ప జనాలకు ఏది మంచిదనేది ఇస్తలేదు. సార్ మీకు ఇంకొంచెం డౌట్ ఉంటే, నేను చెప్పిన కనెక్టివిటీ కావాలంటే ధృవ సినిమా ఒకటి ఉంది, తెలుగు సినిమా. రామ్ చరణ్, రకుల్ ప్రీత్ సింగ్ ఉంటుంది. అలా రకుల్ ప్రీత్ సింగ్, రామ్ చరణ్ ఎగురు దుంకుడు పక్కకు పెట్టి, రామ్ చరణ్ కి అరవింద్ స్వామికి మధ్య ఒక ట్రాక్ నడుస్తుంది సినిమా ఎండింగ్ వరకు. అదొకసారి ఆలోచించండి. సార్ 20 రకాల ప్రోడక్ట్లు మీ ఇంట్లో ఏవైతే వాడుతున్నావో అది నీ ఆరోగ్యాన్ని డిసైడ్ చేయడం కాదు, గట్టిగా మాట్లాడితే నువ్వు భూమి మీద ఎన్ని రోజులు బతావో అవే డిసైడ్ చేస్తాయి. ఇంత ఇంపార్టెంట్ అయినటువంటి ప్రోడక్ట్ అని 14 ఏళ్ళకి మెచ్యూర్ అవ్వాల్సిన ఆడపిల్ల 9 ఏళ్ళకే మెచ్యూర్ అవడానికి కుకింగ్ ఆయిల్ కారణం అని తెలిసిన కాలం ఖరాబ్ అయిపోయింది. అట్టే అవుతారని చెప్తున్నారు. 60 ఏళ్ళకి రావాల్సిన హార్ట్ అటాక్ 6 ఏళ్ళకే రావడంలో నూనె పాత్ర ఉన్న జంతువుల బొక్కల నుంచి నూనె వస్తుందని టీవీలో చెప్పిన బయటకు యొక్క లైన్ చెప్తారు, ఏ కాలం ఖరాబ్ అయిపోయింది, అన్ని కలితే అయితే ఏది మంచిగా పట్టు కథం అయిపోయింది. అది అట్టింది. అంతగానం సూక్తులు మాట్లాడిన మనం డాక్టర్ దగ్గర పోయి పుసుకున్న కాకా నీ గుండెకు చోటు పడదు, నువ్వు మంచి వాడుకోవాలంటే 1000 రూపాయల లీటర్ కూడా వాడతారు. ఆడ 1000 రూపాయల లీటర్ వాడే బదులు ముందు నుంచే జర మంచిది వాడుకుంటే అయిపోదా? ముందు సూక్తులు చెప్తాం మనం, ఏ రాసి పెట్టుంటే ఎట్టయినా పోతాం. మరి ఇంకెందుకు బతుకుడు చావనా? ఈ పనికి వాళ్ళ సొల్లు కబుర్లు చెప్తున్న మాట వినకండి. దరిద్రం ఏంటంటే, నా ఫ్రెండ్ ఒకటి ఉండే, ఇప్పుడు కూడా ఉన్నాడు,
ఊకివే చెప్పేది అవన్నీ కాదురా, ఏం తాగినా ఏం తిన్నా ఎన్ని రోజులు బతకాలి అన్ని రోజులు బతకాలని చెప్పేది. పైసలు పెద్ద ఇంపార్టెంట్ కాదు, డబ్బు ఎంత పడదు, సక్సెస్ ఇంపార్టెంట్ కాదు అని చెప్పి యాక్సిడెంట్ అయిన రోడ్డు మీద పడ్డాడు. వాడిని ఫోటో తీసి వాట్సాప్లో పెట్టుకున్నారు. ఆయన ఫోటో తీసి అలా పెట్టి మా వాడు చేస్తాడు పైసలు ఏరని జనాలు అడుగుతారు. మరి అప్పుడేందుకు అడగాలి? అప్పుడు కూడా ఇదే కబురు చెప్పాలి కదా. స్టోరీలు చెప్పినంత ఈజీ కాదు జీవితంలో నిజం పక్కన నిలబడటం. ఎస్ఆర్ను క్వాలిటీ ప్రోడక్ట్ వాడుకోవడానికి ఇష్టపడలేకపోతే హాస్పిటల్లో పడ్డప్పుడు సూక్తులు చెప్పే రైట్ నీకు లేదు, అప్పుడు పైసలు అడిగే రైట్ కూడా నీకు లేదు. సో ఇక్కడ మనకి మేజర్ గా జరిగే పాయింట్ ఏంటంటే సార్, నేను అమితాబ్ బచ్చన్, చిరంజీవిని, థమ్స్అప్, మ్యాగీ నూడిల్స్ తిట్టడం నా పాయింట్ కాదు. నా పాయింట్ ఏంటంటే ఒక జాగ్రత్తగా సార్, ఒక 30 రూపాయలకి ఏదైనా ఒక ప్రోడక్ట్ తయారైతే మన దగ్గర రావడానికి 100 రూపాయలు అవుతుంది. ఎంత? డైరెక్ట్ వస్తాం మన ఇంటికి. మధ్యలో సిఎండ్ఎఫ్లు, డిస్ట్రిబ్యూటర్లు, హోల్సేలర్లు, రీటైలర్లు, టీవీలలో అడ్వర్టైజ్మెంట్ ఇచ్చేవాళ్ళు. వీళ్ళు ఎవరన్నా ప్రోడక్ట్ వాడతారా? వాడకపోయినా మనం ఇచ్చిన 100 రూపాయల 30 రూపాయల కంపెనీకి పోతే 70 ఇళ్ళకే పోతాయి. ఈ 70 రూపాయలు దేనికోసం ఇస్తున్న వాళ్ళకు? థమ్స్అప్ దాపించినందుకు, మ్యాగీ నూడిల్స్ పెట్టినందుకు, బంద్ అయిపోయిన ఫేర్ అండ్ లవ్లీ వాడించినందుకు, ఆఖరికి విమల్ గుట్కా ఉంది కదా, పలుకులలో కేసర్ అని చెప్తారు కదా. గుట్కా తింటే పలుకులు ఉంటాయిరా, ఉలుపు పలుకు లేకుండా గుడ్డు పెడతారు, అవునా కదా? విమల్ గుట్కా, రజనీగంధ, రాజనివాస్, పాన్ మసాలా, పాన్ బాహర్, తర్వాత కింగ్ ఫిషర్, మెక్డానల్డ్స్, మెన్షన్ హౌస్, ఇవన్నీ ఏంటివి? మంచిగా చెడ్డ. ఆ చెడ్డ మనకు చెప్పినందుకు మనం ఏం చేస్తున్నాం? రిటర్న్ అంటే కూలి ఇచ్చి. విషయం అదే, భాష అది కాదు కానీ మ్యాటర్ అదే. భాష పక్కకు పెట్టరు, తొలిమండి భాష, బర్రగాడ భాష అంటే పెద్ద ఐఏఎస్ లెవెల్ అంత మామూలే మన అంత కూడా కదా. ఆ స్థాయిలో చెప్తేనే అర్థమవుతుందని చెప్తున్నా. అది వాస్తవం కాదు, నేను ఆలోచించు. మహేష్ బాబుకి నేను టికెట్ ఇచ్చి కొంటేనే ఆయన సినిమా నడుస్తుందా కాదు అంటే నేను ఏదో రకంగా ఆయన సక్సెస్ కు ఉపయోగపడ్డటువంటి ఫ్యాన్. నేను ఫ్యాన్, నాకేం చెప్పాలి? మంచిగా చెడు. ఒకవేళ మంచి చేయకపోయినా చెడైతే చెప్పొద్దు. కానీ థమ్స్అప్ తాగమని చెప్తున్నారు, పెప్సీ తాగమని చెప్తున్నారు, నేను చేసినటువంటి ఫేర్ అండ్ లవ్లీని గ్లో అండ్ లవ్లీ పేరు మీద పెట్టిస్తున్నారు, డవ్ షాంపూ బంద్ అయిపోయింది పెట్టిస్తున్నారు, జాన్సన్ అండ్ జాన్సన్ బేబీ పౌడర్ బంద్ అయిపోయింది పెట్టిస్తున్నారు, కిట్ క్యాట్ బంద్ అయింది, కిండర్ జాయ్ బంద్ అయింది, జాన్సన్ అండ్ జాన్సన్ ఇంకా 4-5 ప్రోడక్ట్లు బంద్ అయిపోయింది. ఈ ప్రోడక్ట్లు అన్నిటి కూడా ఇప్పుడు నడవడానికి ఒకే ఒక కారణం అడ్వర్టైజ్మెంట్. మెరిండా ఇప్పుడు షాప్ లో ఉందా లేదా? ఉంది, కానీ ఎవరు కొనరు. ఏది కొంటారు? థమ్స్అప్ కొంటారు. రేపటి నుంచి మహేష్ బాబు మెరిండా 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 అంటే ఏం కొంటారు? అంటే మనం ఏం తాగాలో మనకు ఏం లేదు. ఇప్పుడు వాడు ఏం తాపిస్తే తాగుతున్నాం. కాబట్టి దీనికి పూర్తిగా రివర్స్ గా ఉన్నటువంటి సిస్టమే డైరెక్ట్స్ అండి. ఎందుకు సార్ దీనికి అంత ఆధారం ఉందంటే ఒకటే లైన్. ఇక్కడ కూడా ప్రోడక్ట్ 30 రూపాయలకి తయారైంది, మన దగ్గర 100 రూపాయలకి వస్తుంది. కానీ 70 రూపాయలు తీసుకునే మధ్యవర్తులు ఎవరు ఇక్కడ లేరు. వాళ్ళకి ఇచ్చే పైసలు వాళ్ళకి ఇస్తారు, అది మీకు చూడగలుగుతుంది. కానీ పాయింట్ ఏంటంటే డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ ఓనర్ చెప్తున్నారు, సార్ నా కంపెనీలో నేనే ప్రోడక్ట్ తయారు చేపిస్తున్నా. 450 ప్రోడక్ట్ ఉన్నాయి వెస్టీజ్ మొత్తం. ఎన్ని? 450లో వ్యవసాయానికి ఉన్నాయి, హెల్త్ కు ఉన్నాయి, ఇంట్లో వాడేటి ఉన్నాయి, బ్యూటీ కేర్ ఉన్నాయి. ఈ 450 ప్రోడక్ట్లలో వెస్టీజ్ లో నువ్వు ఫ్రీగా జాయిన్ అవ్వు. ఎట్లా? ఫ్రీగా, పుణ్యానికే జాయినింగ్, పైసలు కట్టేలేదు, నువ్వు మునిగేది. ఓకేనా? జాయిన్ అయి 450 ప్రోడక్ట్లో నీకు నచ్చిన 4 ప్రోడక్ట్ కొనుక్కో. ఎన్ని? ఖచ్చితంగా 4 కొనాలని లేదు, 2 కొనాలి లేదు. నీకు నచ్చినాన్ని కొనుక్కో, 1 కొన్నా ఏం కాదు. కొనుక్కొని ఇంటికి తీసుకెళ్ళి ఏం చేయాలి? ఒక ఫీట్ అంత గుంతది, ఫీట్ అంత అటు ఇటు మొత్తం ఫీట్ చూసి అలా పెట్టి మట్టి కప్పి బతుకమ్మాడు. మరి మాట్లాడాలి కదా, ఇంతకాలం మొత్తున్నాడు. ఏం చేయాలి? ఎవరు? మనం కాదు, నేను. నువ్వు నేను ఒకసారి పెట్టవచ్చుకుంటామా? నేను వాడాలి. ఎందుకు? పైసల కోసం. ప్రోడక్ట్ ఎట్టుందో తెలుస్తుంది కదా. ప్రోడక్ట్ ఎట్టుందో ముందు తెలుసుకోండి. ఆడు చెప్తే ఈడు చెప్తే బిలీవ్ చేస్తాడు కాదు. బాగలేదు బాగుందా నువ్వే తెలుసుకోవాలి. వాడు ముందు ఏం చేయాలి? వాడినాక నచ్చొచ్చు నచ్చొచ్చు. ఒకవేళ నచ్చకపోతే సబ్ వెనకాల తిప్పి చూడండి, రాసి ఉంటుంది ఏమని, ఇఫ్ యు ఆర్ నాట్ సాటిస్ఫైడ్ యూ కెన్ రిటర్న్ ద ప్రోడక్ట్. సబ్బు రుద్దుకున్నాక నచ్చకపోతే రిటర్న్ తెచ్చేమని రాసిచ్చే ఏకైక ఇండస్ట్రీ భూమి మీద డైరెక్ట్ సెల్లింగ్. సో ఒంటికి రుద్దుకుంటే సబ్బు అరిగిపోతుంది. అరిగిపోయే సబ్బు మీద రిటర్న్ పాలసీ రాయాలంటే సబ్బు ఎట్లుండాలి? చాలా బాగుంది. ఎట్లుండాలి? మళ్ళా రైస్ షాప్ ఉండేది. ఏమంటారు రైస్ షాపులు? అన్నా ఈ బ్యాగ్ తీసుకెళ్ళి 25 కిలోల బ్యాగ్ తీసుకెళ్ళి 24 కిలోల నుంచి 1 కిలో అనుకో. ఫస్ట్ కిలో బాగా లేకపోతే 24 కిలో రిటర్న్. ఎవరంటారు ఈ మాట? రైస్ మంచిగా ఇచ్చిన అంటాడు, ఎవరు పెడతాడు? ఇప్పుడు ఆ రైస్ షాప్ చాలా రోజులు ఉండాలన్నా, ఇంకో బ్రాంచ్ పెట్టాలన్నా, ఈయన భవిష్యత్తు బాగుండాలన్నా ధమాక్ మొత్తం ఎడబెట్టాలి. షాప్ బాగా పెద్ద పెట్టి ఏసీ పెడితే బాగా నడుస్తుందా? ఒక సంచికి ఇంకో సంచి ఫ్రీ ఇస్తే నడుస్తుందా? ప్రతి సంచలనం కేజీ రైస్ ఉపయోగిస్తే నడుస్తుందా? హోమ్ డెలివరీ చేస్తే నడుస్తుందా? బస్తా తేట ఉంటే బియ్యం తెల్లగుంటే నడుస్తుందా? ఏం లేకపోయినా బియ్యం మంచిగా ఉంటే నీ షాప్ సందులున్నా కొన్నోడు నల్లొచ్చి కొనిపోతాడు. సో ఇక్కడ డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ మొత్తం డిపెండ్ అయింది వాడిలో నోటి మాట మీద.
వాడిని కూడా చెప్పాలి బాగుందా లేదా. మహేష్ బాబుని అడగట్లే, నిన్ను కూడా థమ్స్అప్ దాపేమని చెప్పలే, మ్యాగీ నూడిల్స్ తినిపించమని చెప్పలే. నువ్వు వాడింది నీకు నచ్చింది మాత్రమే. నచ్చకపోతే నాకు ఇచ్చేసాయి, జరగమన్నా చేసిరా, నీకు నాకు సంబంధం లేదు, నువ్వు నాకు ఇచ్చేసే అయిపోతుంది. ఒకవేళ బాగా లేకపోతే నాకు ఇచ్చేసాయి. బాగుంటే మాత్రం నీకు డబ్బు కావాలంటే బాగుంది అని అంటే నీ దృష్టిలో మంచిది అన్నట్టు. ఆ మంచిది వేరే వాళ్ళు చెప్పడం మంచి వచ్చాడా, మంచి వచ్చాడా, పుణ్యానికే చెప్తాం మనం మంచి మన జరిగితే. అలాంటిది ఇక్కడ చెప్తే మహేష్ బాబుకి ఇచ్చే పైసలు మనకి ఇస్తా అంటాడు. బాగుందా లేదా. ఇంత ఖతర్నాక్ బిజినెస్ భూమి మీద ఉందన్నా ఎంత ఎంత మంచి ఆలోచన చూడండి. ఒకసారి ఏదన్నా ఒక జర ఆడకట్టుకు లేనటువంటి కొత్త చీర కొంటేనే మనం ఆగం. నేను ఫలానా చీర కొన్నాను, షాప్ తో అడ్రస్ దా చెప్తాం మనం. ఎస్ఆర్ నువ్వు సప్పుడు చేస్తలేదు, బయటపడతామని. మంచి మనకు జరిగితే 10 మందికి ఉత్తగానే చెప్పాం మనము. ఇక్కడ అదే మంచి చెప్తే వాళ్ళకి ఇచ్చే పైసలు మనకి ఇస్తా అంటారు. నిజాయితీ ఉందా, ఏమైనా లోపం ఉందా? ఇక్కడ ఇంత ఖతర్నాక్ కాన్సెప్ట్ మరుగున పడిపోవడానికి కారణం ఏంటంటే పైసలు కట్టేటి ముందు వచ్చి వెస్టీలో డబ్బులు ఈజీగా రావు. 6 నెలలు ఇది అర్థమవుతానికే టైం పడుతుంది, బోర్లో ఎల్లింట్లో పడుతుంది. ఇది అర్థం చేసుకోవడానికి ఓపిక లేక ఆడ ఏం లేదా ఇట్లా 10,000 కడితే ట్రిపుల్ అవుతాయి నైటే. ఏది 500 నోటు గుడికిట పెడితే నేను ప్రామిస్ చెప్తున్నాను. స్టిల్ మాల్లో కూడా దొరుకుతుంది, మాల్లో కూడా ఉన్నది. పైసలు కడితే వస్తాయి, కడితే వస్తాయి, కడితే వస్తాయి, కడితే వస్తాయి అని అంటే ఎట్టకెళ్ళి వస్తాయి ఆలోచించి ఒకసారి. ఎక్కడి నుంచి వస్తున్నాయి డబ్బు? ఏం కాన్సెప్ట్ లేదు దాన్ని. డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ ఒకటే లైన్. కంపెనీ ప్రోడక్ట్ తయారు చేస్తే తీసుకొచ్చి మాల్ స్టోర్లో పెడుతూ నువ్వు వెళ్ళి కొనుక్కోవాలి. నీకు బాగా లేకపోతే రిటర్న్ చేయాలి. బాగుంటే కూడా నువ్వు వేరే వాళ్ళు చెప్పాల్సిన అవసరం ఖచ్చితంగా లేదు. నీ డబ్బు కావాలంటే వేరే వాళ్ళు చెప్పు. డబ్బు అవసరం లేకపోతే నువ్వు వాడుకొని సైలెంట్గా ఉండొచ్చు. 7 సంవత్సరాల నుంచి గ్యాస్ పెయిన్ ఉంటుంది సార్. నాకు సివియర్ నొప్పి వచ్చింది ఇక్కడ. ఇంత పెయిన్ 7 years నుంచి ఉన్నటువంటి పెయిన్ 15 days ఒక రైస్ బ్రాండ్ ఆయిల్ వాడుకుంటే పోయింది. అంటే ఏం జరిగింది నాకు? 7 సంవత్సరాల నుంచి వచ్చినటువంటి పెయిన్ పోయిందంటే నాకు జరిగిన మంచిని మీకు చెప్పడం ఏంటిది? మంచి చేసినట్టు మార్కెటింగ్ చేసినట్టు. ఆ మంచి చేస్తే పైసలు వస్తున్నాయి సార్, అది డైరెక్ట్ సెల్లింగ్. దానికే దీన్ని చట్టం చేశారు. జనాలకు ఉపాధి కలుగుతుంది కాబట్టి, జనాలకు పైసలు వస్తాయి కాబట్టి, ఒక హౌస్ వైఫ్ లక్ష వస్తుంది కాబట్టి, ఇంకొక ఆయన కోట్లు వస్తాయి కాబట్టి చట్టాలు రాలే. వైద్య వ్యవస్థ వల్ల సమాజానికి జరిగే మంచి ఎంత ఉందో అంతకు డబల్ మంచి డైరెక్ట్ సెల్లింగ్ ద్వారా ఉంది. హాస్పిటల్ పోయినాక ట్రీట్మెంట్ చేస్తుంటే దేవుడు అయితే హాస్పిటల్ ఒకటి చేస్తారు ఏమన్నా? ఆలోచించి ఒకసారి నీకే అర్థమైంది. 3 ఏళ్ళు అవుతుంది ఇప్పుడు హాస్పిటల్ మెట్లెక్కి. 3 years నేను, నా ఫ్యామిలీ, మా అమ్మ నాన్న ఓన్లీ బికాస్ ఆఫ్ వెస్ట్. ఇప్పుడు నాకు జరిగింది మంచి అని చెప్తున్నా. మీకు జరిగిందా లేదా ఎప్పుడు తెలుస్తుంది? ప్రొడక్ట్ వాడితే తెలుస్తుంది. ఆ పాయింట్ గుర్తుపెట్టుకోండి. నాకు ఆయిల్ వాడితే పెయిన్ తగ్గిందంటే నీకు తగ్గకపోతే నేను మీసాలు తీసుకుంటాను శబ్దాలు ఎవరు చేస్తారని చేయించుకోకండి. ఓకేనా? ఈ ప్రోడక్ట్ వాడి ఎలా ఉందో ఎవరు చెప్పాలి? వాడిన వాళ్ళు చెప్పాలి. బాగా లేదు అనుకో రిటర్న్ చేయి, అయిపోయింది. బాగుందంటే 10 మంది చెప్పుకుంటూ వెళ్ళిపోవాలి. ఇది నాకు అర్థమైపోయింది. ఆ తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత నేను కొంచెం దీని మీద వర్క్ చేయడం మొదలు పెట్టినప్పుడు జనాలు ఎందుకు భయపడుతున్నారు అర్థం. ముందు దాని మీద వర్క్ చేశాను. ఎందుకంటే డైరెక్ట్ సెల్లింగ్ బాగుంది, మరి జనాలు ఎందుకు వస్తున్నారు అంటే డైరెక్ట్ సెల్లింగ్ లో జనాలు రావడానికి అయిష్టంగా లేరు. అదేదో మంది నుంచి ఉంది, అది ఎట్లుందో తెలియాలి. రామాయణం మొత్తం ఎప్పుడు కంప్లీట్ అవుతుంది? రావణాసురుడి పాత్ర లేకుండా అవుతుందా? అవుతుందా సార్? రాముడు గొప్పోడు, రఘువంశ యోధుడు, కోదండ రాముడు ఇవన్నీ చెప్పేసి రావణాసురుడి పాత్ర చెప్పకపోతే రాముడు గొప్పతనం తెలియదు నీకు. ఎస్ఆర్ నో. ఇక్కడ కూడా మంది ముంచే కంపెనీల గురించి అర్థం కాకపోతే జెన్యూన్ కంపెనీ యొక్క వాల్యూ నీకు అర్థం కాదు. ముంచేది ఎట్లుంటే అంటే ఇట్లా ఫ్యాన్ బంద్ చేపించి కూర్చోబెట్టారు, మంచి ఏసీఆలో కూర్చోబెట్టి ఏమన్నా చెప్తారు. ఇక్కడ స్టేజ్ మీద ఏమేమి చెప్తారు ఇప్పుడు మొత్తం చెప్తే టైం పడుతుంది. వాళ్ళు ఏమన్నా చెప్తారు, నీతో 10,000 పెట్టిస్తారు. ఎంత? 10,000 రూపాయలు నేను జైలుకి వెళ్ళి ఇంకొని జైలు పెట్టినామంటే లాస్ అయినట్టు లాభం వచ్చింది. ముందు లాస్ అయినావు, తర్వాత ఇంటికి పోయి ఏం చేయాలి? ఇంకో ఇద్దరిని. నువ్వు 10,000 కట్టినావు కాబట్టి ఇంకో ఇద్దరిని, అంటే తెలంగాణ భాషలో నువ్వు మునినావు కాబట్టి ఇంకో ఇద్దరిని. నువ్వు ముంచలేకపోయినావు, నీతోటి కాలే. ఇక్కడ పుణ్యానికి వచ్చి కూర్చోమంటేనే పొట్టు తిట్టుకుంటు ఇప్పుడు మనసులో నన్ను. అవునా కదా? అవును అంటున్నారు. ఏదో రాయేసిండ్రా అక్కడ తిట్టుకుంటాం సార్ అన్నారు కదా. ఉత్త కూర్చోమంటే ఇంత భయపడ్డోళ్ళు 20 రూపాయలు 30 రూపాయలుగా భయపడ్డోళ్ళు 10,000 కట్టమంటే పడేసి కొడతారు. ఎస్ఆర్ నో. ఎవరు జాయిన్ కాలే నీ కింద, నువ్వు మాత్రం 10,000 పోగొట్టుకున్నావు. ఎవరు జాయిన్ కాలే, నీ 10,000 పరిస్థితి ఎందుకు? నమో గోవిందా. అట్లుండ్రు లైన్ లో పోయినాయి. లేదు నీ అదృష్టం బాగుండి లెఫ్ట్ బిచ్చం సారు, రైట్ నాగరాజు సార్ జాయిన్ అయ్యారు. ఇద్దరు లెఫ్ట్ 10,000 కట్టిరు. నీ పైసలు నీకు వస్తాయి, అప్పుడు నీకు వస్తాయి. ఇప్పుడు బిచ్చం సార్ నాగరాజు సార్ పరిస్థితి వాళ్ళిద్దరికి ఎవరైనా దొరకకపోతే వాళ్ళకు కూడా పంగనామాలి. ఎవరైనా దొరికితే వాళ్ళ పంగనామాలు పోతే కింద పడతాయి. ఎంత దూరం పోయినా నువ్వు మునిగినావంటే ఓనర్ ఒక్కరిని. దీన్ని మనీ సర్క్యులేషన్ స్కీమ్ అంట గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 2013లో దీన్ని బంద్ చేసింది. మీకు జర కిక్ ఉండాలని నేను 10,000 చెప్పినా కదా. 1,000 రూపాయలు కట్టినా మోసమైనా కాదు. 100 కడితే, 10 కడితే, రూపాయి కడితే, ₹1 కట్టినప్పుడు నీకేమన్నా నేను కట్టినా అని ఫీలింగ్ ఉంటుందా? నేను ఇన్వెస్ట్మెంట్ చేసిన ఫీలింగ్ ఉంటుందా? ఎంటికల మీకు గాలి పోయినట్టు కూడా కదా రూపాయి.
అదే రూపాయి కోటి మంది కడితే ఎన్ని అయితే? మాట్లాడాలి. 10 కోట్ల మంది కడితే 10 కోట్ల రూపాయలు నాకు జైలు పడ్డాయి. నేను తెల్లారే కంపెనీ ఎత్తే నాకు లాసా లాభం? ఎంత? 10 కోట్లు. ఎంత లాభం ఉంది? 10 కోట్లు లాభం ఉంది నాకు. నీకెంత లాస్ ఉంది? ₹1 లాస్ ఉంది. మాల్ పోలీస్ స్టేషన్ పోయి గుప్పాకు గుద్దుకుంటూ ఏడుస్తావా? ₹100 పోయిందంటే పూర్తిగా లాస్ లక్షల దిక్కులే రూపాయికి వచ్చిన ముందు నువ్వు పోనేవాడికి ఆ రూపాయి పోయిన నువ్వు బాధపడవు కానీ 10 కోట్లు వచ్చినోడు హ్యాపీయే కాదు. ఇది జనాల దగ్గర ఉన్న బలహీనత, అలాంటి కంపెనీల దగ్గర ఉన్న బలం. కాబట్టి దీన్ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 2013లోనే బ్యాన్ చేసింది. దీని పేరు మనీ సర్క్యులేషన్ స్కీమ్. ఇది స్కీమ్ కాదు, స్కామ్. ఎట్లా గుర్తుపట్టాల్సి అంటే కడితే పోతుంది, ఏం కట్టదు. కట్టేది డైరెక్ట్ సెల్లింగ్ కానీ కాదు, నీకు పైసలు కట్టిస్తే కాదు. ఓ మొదటిది. రెండోది ఇంకో రకం, అది కూడా ఏసీఆర్లో జరుగుతుంది. ఖతర్నాక్ ఉంటుంది మీటింగ్. ఆడేం చేస్తారంటే జర్ర డిఫరెంట్ 13,000 కట్టిస్తారు. ఎన్ని? దానికి బదులుగా నీకు బియ్యం పోసుకొని బట్టలు పెడతారు. బియ్యం పోసి ఏమేమి బట్టలు పెడతారంటే 2 చీరలు ఇస్తారు, ఓ సూట్ ఇస్తారు కుట్టంది, ఇంటికి పోయి కుట్టించుకోవాలి దాన్ని సైజ్ దగ్గర. 2 బూట్లు ఇస్తారు, ఈ కాడుకోటి ఆ కాలుకోటి. ఈ 3 కోట్ల విలువ 3,000 ఉంటుంది. నీకు ఎంత గంట కడతారు? 13,000. నువ్వు బియ్యం పోపించుకున్నావు కదా, ఇంకేం చేయాలి? కిందికి పోయి నువ్వు పోసుకుంటూ పోవాలి. 7 పోయకపోతే ఆడ నీ బియ్యం అయిపోతాయి. ఇక్కడ కామెడీ ఏంటంటే పెళ్లి కాని మగవాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఒక్కసారి కూడా పెళ్లి కాను అవ్వా నాకు ఒకసారి అయ్యింది. నవ్వుతాడేంద్రు ఒకసారి గల్తీతో అయ్యింది ఉత్తగా పొరపాటున. మరి అందరికి అయినా పెళ్లి దిగాయి తమ్మి మళ్ళీ లేబర్ అదే పిల్లలు ఏం చూడగానే చేయలేబట్టు. సో ఈ పెళ్లి కానీ మగవాళ్ళు కూడా సీరియల్ కొనుక్కోవాలి. అవి ఏం చేయాలి సార్ అంటే డోర్ పెట్టి ఓవర్ లేనప్పుడు కట్టుకోవాలి. నేను ఎందుకంత కామెడీ చేస్తున్నది అంటే మంచిని ముంచే బిజినెస్. నీకు అవసరం ఉన్నా లేకున్నా చీరలు కొనుక్కోవాలి, అవసరం ఉన్నా లేకున్నా సూట్లు కొనుక్కోవాలి, బర్ర కాసులు కూడా బూట్లు వేసుకోవాలి. ఏం చేయాలి మళ్ళీ అయితే కింద గంట కట్టాలి. ఎందుకు సార్ అంటే బిజినెస్ అది. నీకు కోటి కావాలా లేదా? ఒక్కటేసారి కట్టాలి అంతే. ఎందుకు కట్టాలో తెలియదు, కట్టాలి కానీ. 7,500 ప్రోడక్ట్లు అంటే మాల్లో దొరకాయి, ఢిల్లీకి వెళ్ళి వస్తాయి. ఎందుకంటే లేకపోతే దొరకదు కదా. ఆ పైసలు కట్టేదానికి కూడా నీకు స్టోర్ కనుక. డైరెక్ట్ సెల్లింగ్ ఈజ్ వెరీ క్లియర్. డైరెక్ట్ సెల్లింగ్ యొక్క కంపెనీ ఎట్లుంటుంది అంటే హైదరాబాద్ నడిగొట్లో ఉంది నా వెస్టేజ్ హెడ్ ఆఫీస్. నీకు ఏడ నచ్చాడు నిలబడు హైదరాబాద్ లో. నీకు నచ్చిన చోట నిలబడ్డు. నువ్వు నిలబడ్డ దగ్గర నుంచి 8 కిలోమీటర్లకు స్టోర్ ఉంటుంది. తెలంగాణ వ్యాప్తంగా 300 స్టోర్లు ఉంటాయి. ఆంధ్రలో 278 స్టోర్లు ఉంటాయి. మొత్తం ఏపీ తెలంగాణ కాకుండా 29 రాష్ట్రాల్లో ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఆపరేషన్స్ ఉండి బయట 9 దేశాల్లో వాళ్ళ దేశాల చట్టాలకు కూడా లోబడి వాళ్ళ చట్టాలను కూడా సాటిస్ఫై చేసి 9 దేశాల్లో జెండా పాతడమే కాకుండా ఎగరేస్తున్నటువంటి ఏకైక ఇండియన్ డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ. ఇదే బాగా ఏదో వచ్చినా ఉరుకులాడతారు, పండ పెడతారు. ఉరుకులాడవద్దు, ఆలోచించండి ప్లీజ్. కేసీఆర్ చెప్పిన మాట నేను చెప్తాను. పంచాంగ ఉరుకులాడతారు. నా పాయింట్ ఏంటంటే ఇండియాలో ఒక కంపెనీ నడవడమే గ్రేట్ అయితే దుబాయ్ లాంటి రూల్స్ రిస్ట్రిక్టెడ్ కంట్రీస్ లో కూడా పవర్ఫుల్ గా పనిచేస్తుందంటే వాళ్ళు రెడ్ కార్పెట్ వేసి వెల్కమ్ చెప్తున్నారంటే మనం ఎట్లా ఆలోచించాలి సార్? ఆలోచించాలి సార్. మన దరిద్రం ఏంటంటే మన ఇంటి ముందు రాగానే ఫేక్ అది మోసన పని. లెంకలపల్లి అని ఒక ఊరు ఉంటుంది చెండూరు దగ్గర, ఐడియా ఉందా? బంగారు గడ్డ లెంకలపల్లి. ఆడికి పోయినాం నేను మా కోబ్రదర్ ఇద్దరు పోయి ప్లాన్ చెప్తే ఒక పిల్లగాడు ఉండి అన్నా ఫెస్టివల్ చేయను నువ్వు బేకారం అన్నది 2 ఏళ్ళు అయితే మా ఊళ్ళో 12 మంది చేస్తారు, ఒవ్వని పైసలు రాలే, ముంచేదన్నది జాగ్రత్త అన్నాడు. తమ్మి 2 ఏళ్ళ సార్ పని చేస్తారు, ₹1 కూడా రాలే. 12 మందికి రాలంటే ఖచ్చితంగా 10 మందికి ముంచేదే. ఆ 12 మంది ఊళ్ళో ఊరు రాని ఉన్నారు కానీ అందరు రాలి. ఎప్పుడు 2 పట్టుకొస్తాను పోయి పట్టుకొచ్చి పట్టుకరాగానే 2 చూడగానే అర్థమైంది నాకు సినిమా ఏంటని. అన్న మీరు మెసేజ్ చేసినాం వేస్తాడు మొత్తం 2 నెలలు పట్టుకున్నాక అడిగా నేను వెస్టీజ్లో మీరు చేసిరంటే మీకు బిజినెస్ ప్లాన్ తెలుసా అని అడిగిన. అదేంటిది అన్న ఇంకేమన్నా వాళ్ళని జానపరిగా తీసుకొని పొంకులు వరకు కొట్టాలి. నేను అప్పటికే ₹2,00,000 తీసుకుంటున్నా, కార్లో పోయి కూర్చున్నాను ముందు నన్ను బంద్ చేయమని చెప్పినాను మొదలైన. అర్థమైంది సార్? సో జనానికి అర్థం కాని విషయం ఏంటంటే డైరెక్ట్ సెల్లింగ్ అంటే ఇది అని తెలియదు. అది తెలిసినాక నువ్వు జనం ఒప్పుకోవాలి, జనాన్ని తొక్కుకోవాలి. వాడు రాకపోతే నేను ఏది కావాలో తెలుస్తాను. వాడు వస్తాడు కానీ ఈ నెంబర్ మీద కాదు. వాడు వచ్చినాక నువ్వు వెయిట్ చేయకపోతే ఆయన కింద నువ్వు వాడాలి లేకపోతే కాదు. అది దరిద్రం. డైరెక్ట్ సెల్లింగ్ ఈజ్ ద ఫ్యూచర్ ఆఫ్ ఇండియా. భారతదేశం యొక్క భవిష్యత్తు. నెట్వర్క్ మార్కెటింగ్ ఈజ్ ద ఫ్యూచర్ ఆఫ్ ఇండియా. MBAలో దీని మీద పాఠాలు పెట్టారు. చదువుకునే పాఠ్య పుస్తకాల్లో కూడా ఒక సబ్జెక్ట్ పెట్టారు ఇండస్ట్రీ గురించి. అంటే దాని భవిష్యత్తు ఉన్నట్ట లేదంట. మన దరిద్రం తెలుసా? టమాటో రేటు పెరగాలని టమాటో వేస్తారు, రేటు పెరిగినాక చేస్తారు. భూములు రేటు పెడితే రియల్ ఎస్టేట్ చేస్తారు.
ఎల్ఐసి బాగా గిరాకుంటే పోయి ఎల్ఐసి ఏజెంట్ అవుతారు. ముందే చేయాలి. అవన్నీ చేసినాక నువ్వు చేసలేదు కాక నేను ఊళ్ళో పోయి వెస్టింగ్ రాలంటే బిజీ అన్నాడు. మొన్న కింద జాయిన్ అయ్యి ఇప్పుడు చేయమని చేస్తారు గడ్డమ్మ. నేను జాయిన్ అయిన గంటకి చెప్పిన ఆయనకి 6,40,000 వస్తాడు. ఇప్పుడు వచ్చి నేను కూడా జాయిన్ అంటే ఏమన్నా అర్థం చేసుకోవచ్చు సార్. దిస్ ఈజ్ ద ఫ్యూచర్ ఆఫ్ ఇండియా. నీకు నచ్చినా నచ్చకపోయినా, నువ్వు ఒప్పుకోకపోయినా నేను ఈ స్టేజ్ నుంచి మీ అందరూ ప్రామిస్ చేస్తున్నాను సార్. మీరు ఎంత పెద్ద నాలెడ్జ్ పర్సన్ దగ్గరికి వెళ్తారో వెళ్ళండి, లేకపోతే మీ నాలెడ్జ్ కూడా మీరు చెక్ చేయండి. వెస్టీజ్ అండ్ డైరెక్ట్ సెల్లింగ్ లో ఒక్క ఆవగింజంత లోపం చూపెట్టండి నాకు. ఆన్ ది స్పాట్ లో పనిచేస్తున్నాను. నేనే చెప్తున్నాను 6,43,000 ఇన్కమ్ పర్ మంత్. ఆన్ ది స్పాట్ లో మీరు ఏమన్నా లోపం చూపిస్తే నేను పనిచేస్తాను. ఇది ఇక్కడ కాదు, 2.5 లక్షల మందితో చెప్పిన మీతో కూడా చెప్తాను. డైరెక్ట్ సెల్లింగ్ లో లోపం లేదు. డైరెక్ట్ సెల్లింగ్ పేరు చెప్పుకొని జరిగే మంది నుంచే కంపెనీలు బయట ఉన్నాయి. ఎస్ ఆర్ నో? డాక్టర్ వృత్తి మంచిదా కాదు? మంచిదే. శివారు ట్రీట్మెంట్ చేసి పైసలు డాక్టర్లు ఉంటారు. ఆడపిల్లలు ఏడిపించిన టీచర్లు ఉంటారు. అట్లా అని చెప్పి టీచర్ వృత్తి చెడ్డదా? టీచర్ వృత్తి మంచిదే. ప్రాణం పనంగా పెట్టి చదువు చెప్పేటటువంటి పాఠ్య పుస్తకాల్లో ఉన్న చదువే కాకుండా ఇంటికి పిలిపించి ట్యూషన్లు పెట్టి ర్యాంకర్లను తయారు చేసే టీచర్లు ఉన్నారు. ఎస్ ఆర్ నో? కరోనా టైంలో ప్రాణాలు తెగించి ప్రాణాలు కాపాడేటువంటి డాక్టర్లు ఉన్నారు. దేశం కోసం ప్రాణం ఇచ్చిన పోలీసులు ఉన్నారు. అందులో కూడా మంది చూస్తూ ఉంటారు. లంగగాలు ప్రతి చోట ఉంటుంది. డైరెక్ట్ సెల్లింగ్ కూడా చాలా వండర్ఫుల్ ఇండస్ట్రీ. కాకపోతే దీని గురించి అర్థం కానంత వరకు ఎవడు వచ్చి జాయిన్ కామన్నా జాయిన్ అయితే తెలకుండా ఇది ఫేక్ అన్నట్టు. ఆ రెండు డేంజరే. ముందు ఏందో తెలుసుకుంటే చెయ్యాలన్న వస్తా నీ వంతే. ఇప్పుడు మాట చెప్పండి, డైరెక్ట్ సెల్లింగ్ లో జాయిన్ అయితే ఏమైనా మోసం వస్తుందా? ప్రొడక్ట్ కొంటే ఏమైనా అవుతుందా? వాడి రిటర్న్ చేస్తే ఏమైనా అవుతా? లేదు ప్రొడక్ట్ వాడుకొని సైలెంట్ ఉంటే ఏమైనా లాస్ వస్తుందా? లేదు ప్రోడక్ట్ వాడుకున్నా 100 మంది చెప్పిన ఒక్కడు కూడా జాయిన్ కావాలి, నువ్వే వాడుకుంటూ పోతున్నావు, లాస్ ఏమైనా వస్తుందా? లాస్ రానటువంటి ఏకైక ఇండస్ట్రీ డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్. బిజినెస్ అంటే లాస్ లాభం రెండు ఉంటుంది, కానీ లాస్ మీ దరిదాపుల్లో కూడా రాదు కాబట్టి నేను చట్టం చేసాను. అది గుర్తుపట్టండి. ఇది అర్థం చేసుకొని ఇంటికి పోయి ఒక 6 months పార్ట్ టైం పని చేశాను. నేను ఈ బిజినెస్ అంటే ఏందో నేను మాత్రమే అర్థం చేసుకున్నా. ఈ 6 months లో నేను చేసినటువంటి పని ఏంటంటే కొంచెం నా దగ్గర జర నెత్తి మీద కొన్ని గ్రహాలు ఉండి జర పక్కలు కూడా ఉన్నాయి. వేరే వాళ్ళతో మాట్లాడేటటువంటి పద్ధతి లేదు కాబట్టి కొన్ని ఐడియాస్ నాకు స్టార్టింగ్లో రాలేదు. అందుకని చెప్పి ఎంఎస్ఆర్ గారి మీటింగ్ ఎక్కడ ఉంటే అక్కడ నేను మీటింగ్లో అటెండ్ అయ్యాను. మీటింగ్లో అటెండ్ అయినప్పుడు సార్ కొన్ని విషయాలు నాకు చెప్పకనే మీటింగ్లో చెప్పేది. కొంచెం మన దగ్గర ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేసే తక్కువ ఉండాలి, కొంచెం బెండ్ అవ్వాలి. మేనేజర్ను అది ఇది అంటే జనాలు వినరు. వెస్టేజ్ బిజినెస్ చూడరు వాళ్ళు, ఫస్ట్ నిన్ను చూస్తారు కాబట్టి కొంచెం మనం బెండ్ అవ్వాలి, డ్రెస్ కోడ్లో ఉండాలి, నీట్గా తయారయ్యాలి. ఎక్కడ పోయినా బైరూప్ రోడ్ పోయినా పోతే ప్లాన్ చెప్పడానికి రాదు, చెప్పొద్దు అట్లా అని చెప్పి కొన్ని విషయాలు చెప్పిన తర్వాత నేను నన్ను మార్చుకోవడం మొదలుపెట్టిన. 13,000 వచ్చినాయి సార్ పార్ట్ టైం చేస్తే 6 months లో. 13,000 వచ్చినప్పుడు నేను చేసిన పని ఏంటంటే పొద్దుగాల 9 గంటల దాకా వెస్టేజ్, నైట్ 9 o'clock తర్వాత వెస్టేజ్. 9 to 9 నా జాబ్. 50,000 రూపీస్ జాబ్. నేను 13,000 వెస్టేజ్లో వచ్చినప్పుడే రిజైన్ చేసిన. నేను రిజైన్ చేసినప్పుడు చాలా మంది అడిగినాను, ఏమైంది సార్ అంత పెద్ద జాబ్ వదిలేశారు, ఇది చాలా టైం పడుతుంది, నీకు అంత ఈజీగా పైసలు రావిలా, ఇంకోటి ఏంటంటే కంపెనీలు ఎత్తేస్తారు ఇవన్నీ చెప్పినారు. నేను అడిగిన, ఒకవేళ మీకు ఈ బిజినెస్ మీద క్లారిటీ ఎంత ఉందో నాకు చెప్పు సార్, నేను నీకు చెప్తాను ఎంత క్లారిటీ ఉందో, నాకు ఎంత జెన్యూన్ నేను చెప్తాను. నువ్వు ఎత్తేస్తారు లేదా ఫేక్ అన్నావు కదా, ఎందుకు ఫేకో నాకు చెప్పు, నేను ఇప్పుడే పని చేస్తాను, పోయి నా జాబ్ చేసుకుంటా అంటే తెలియదు కానీ చూసుకో. ఇంకా తెలియనప్పుడు తెలియనోడు సలహా ఇవ్వద్దు, అది పాపం, మోసం కాదు పాపం. నీకు ఏం క్లారిటీ లేనప్పుడు మంచిది కాదని చెప్పొద్దు. ఎస్ ఆర్ నో? నేను ఎవరి మాట లేదు. ముందు చేసిన ఒకే ఒక్క పని ఏంటంటే బేకార్ గాల్లో సోప తీసి పెట్టిన. బేకార్ గాళ్ళు అంటే ఎవరు సార్ అంటే నా దోస్తులు. వాళ్ళు బేకార్ గాల్లో నీకెట్టు తెలుసు సార్ అంటే నేను కూడా ఒకప్పుడు అదే బ్యాచ్. క్లారిటీ లేని విషయం మీద గుండెత్తేయడం నాకు కూడా అలవాటు. ఆ మీటింగ్ పోయిన తర్వాత, మీటింగ్ విన్న తర్వాత నాకు వచ్చిన క్లారిటీ ఏంటంటే ప్రతి దాన్ని తెలుసుకోకుండా లొల్లి పెట్టొద్దు, ముందు తెలుసుకోవాలి. అయితే నేను చేసుకుంటూ పోతే నాకు వచ్చినటువంటి లీడర్స్లలో సర్వశ్రీ మల్లికార్జున్ మేడం దగ్గర నేను స్టార్టింగ్లో వెళ్ళినప్పుడు మేడం దీన్ని పెద్దగా బిలీవ్ చేయలేదు. ఒక 8 నెలలు ఫాలోఅప్ చేస్తే వచ్చి నిలబడితే ఎంఎస్ఆర్ గారు మాటలు నిలబడితే మేడం చెక్ లాస్ట్ మంత్ 2,19,000 ప్లస్ 14 లక్షల కాదు టీఆర్తోనే. ఆ మేడం తర్వాత కవిత శ్రీనివాస్ వాళ్ళ మేడం వచ్చేసి 8 సంవత్సరాల స్కూల్లో టీచరు. ఒక 8,000 రూపాయల సాలరీ. వెస్టీజ్కి వచ్చి కేవలం 2 సంవత్సరాలు మేడం చెక్ 1,96,000 సార్, 1,96,000 14 లక్షల కారు. కల్లకుర్తిలో కేదార్ సార్ అని 1,40,000 ప్లస్ 18 లక్షల కారు. రమేష్ రెడ్డి అని కల్లకుర్తి దగ్గర ఎంగంపల్లి 81,000 ప్లస్ 22 లక్షల కారు. సత్యం సార్ అని చెప్పేసి మల్లెపల్లి దగ్గర పేరువాల 3,27,000 ప్లస్ 13 లక్షల కారు. అరుంధతి రాజు అని చెప్పి హయత్ నగర్ దగ్గర 2,20,000 ప్లస్ 13 లక్షల కారు. తర్వాత శైలజ మేడం అని చెప్పేసి హౌస్ వైఫ్, చిన్న మన ఏమంటారు శారీస్ బిజినెస్ చేసుకుంటాం మేడం, 1,21,000 మేడం కార్ బుక్ చేయలేదు, త్వరలో మేడం బుక్ చేస్తాను. గాయత్రి మేడం బ్లౌజెస్ స్టిచ్చింగ్ చేసుకుంటారు మేడం.
నేను ఇంటికి వెళ్ళినప్పుడు అన్న నేను జస్ట్ బ్లౌజెస్ కుట్టుకునే నాలెడ్జ్ లేదు, నాకు వెస్టేజ్ అంటే తెలియదు, నెట్వర్క్ మార్కెటింగ్ తెలియదు, నేను ఎట్లా గెలుస్తా అంటే ఇలా తెలిసేటోళ్ళు గెలవరా, తెలుసుకోవాలని తపన ఉన్న వాళ్ళు గెలుస్తారు, గెలిచి తీరాలనేటువంటి ఆకలి ఉన్న వాళ్ళు గెలుస్తారు అని చెప్పి కొన్ని మాటలు తనకు చెప్పి తీసుకొచ్చి మీటింగ్లో కూర్చోబెడితే మా మీటింగ్లు విని ఎంఎస్ఆర్ గారి మాటలు విని నిలబడితే ఈరోజు గాయత్రి చెక్కు 1,07,000 ప్లస్ 12 లక్షల కారు నిన్ననే ఓపెన్ చేస్తున్నాం. మొన్న మారుతి ట్రాన్స్ కార్ వాళ్ళ ఆయన డ్రైవర్, ఆమె కారు కొనే స్థాయి కాదు, కారు టైర్ కూడా రాదు, ఆ లైఫ్ స్టైల్ మొన్న ఎంతసేపు దాదాపు ఒక అర్ధగంట సేపు పెట్టింది. అది వెస్టేజ్ పవర్. నాకు పైసలు వచ్చినందుకు పెద్ద ఖుషి లేదు మేడం, నా ద్వారా ఇంతమందికి డబ్బు వస్తుంది చూడు, అది చాలా ఇంపార్టెంట్. అందుకే స్టార్టింగ్ నుంచి కొంచెం లీడర్లు కూడా జర బాధపడ్డా కొన్ని విషయాలు చెప్పాలనిపిస్తుంది. ఎందుకంటే నన్ను కొంతమంది లీడర్స్ వస్తారు, మామ కూడా అడుగుతారు, మామ కొంచెం నేను నీకంటే సీనియర్ అయినా కూడా ఏమన్నా కొంచెం రాంగ్ ఉంటే చెప్పు అని అంటే నాకు ఆ ఫ్రీడమ్ ఇచ్చినప్పుడు చెప్పబోతుంది. కొంతమంది అంటారు నువ్వు నాకు చెప్తావా సార్, ఇప్పుడు ఏ టీంకి ఏం జరిగినా నాకు వచ్చేది ఏం లేదు, నా లైన్లోనే వెళ్ళిపోతా. కానీ నా బాధ ఏంటంటే నువ్వు ఎక్కింది దేవరకొండ బస్సు, పోవాలనుకున్న విజయవాడ, ఆ బస్సు అది కాదని చెప్పాలా లేదా, చెప్పకపోతే నన్ను పొద్దుగాల. సో నా బాధ ఏంటంటే నేను దాదాపు మార్కెటింగ్లో ఉన్నా కాబట్టి స్టార్టింగ్లో వచ్చి రాంగ్ రూట్లు అన్ని ట్రై చేసిన. ఆ ట్రై చేసినప్పుడు ముక్కు వారికి బోర్ల పడ్డా కాబట్టి ఇట్లా వెళ్తే డబ్బు వస్తుందని చెప్పడమే కాదు చేస్తూ నా టీంలో ఇప్పటికీ ₹1,00,000 వచ్చిన 10 మెంబర్స్ పైన ఉన్నారు. శిరీష ప్రభాకర్ రెడ్డి ఎల్ఐసి ఏజెంట్, వాళ్ళ సార్ ఎల్ఐసి ఏజెంట్, మేడం హౌస్ వైఫ్. 1,34,000 ప్లస్ 16 లక్షల కారు ఇప్పుడు లాంచ్ చేయబోతుంది తొందరలో. ఇందాక మీతో మాట్లాడిన సత్యం సార్ ఇక్కడనే కుర్మేడ్ గేట్ మీద నేను వెళ్ళి ప్లాన్ చెప్పిన వాళ్ళు ఊరంతా సత్యం సార్ను ఆగం చేస్తానికి వచ్చింది సతీష్ సార్ అంటున్నారు. వీళ్ళ అమ్మ నాన్న కూడా భయపడ్డారు. నేను ఇంటికి వెళ్ళి చెప్పినాడు కూడా కొంచెం ధైర్యం ఇచ్చే ప్రయత్నం చేసినా కానీ ఏం డబ్బు రాను నువ్వు ఏం చెప్పిన మాటలెక్కనే ఉంటాయి, అవునా కాదా? కానీ 1,00,000 వచ్చిందాక నిలబడు సత్యం సార్ అంటే వాళ్ళ అమ్మని వాళ్ళ నాన్నని వాళ్ళ భార్య పిల్లల శుభం ఉంది దగ్గర. తను ఇంటికాడ హౌస్ వైఫ్, శారీస్ బిజినెస్ చేసుకుంటుంది. తను ఇంటికాడ ఫ్యామిలీని సాదుకుంటూ ఫ్యామిలీని చూసేటువంటి ఖర్చులు తను భరించుకుంటూ కొద్ది రోజులు నైట్ అసలు నిద్రపోని సత్యం సార్ వారం 15 రోజులు బయట తిరిగేది. చాలాసార్లు బైక్ మీద కింద పడ్డాడు. నాకు కొద్ది రోజులు గాయం మాన్యంగా చూపాడు, అన్న మొన్న కింద పడ్డాను. ఇవన్నీ బాధలు పడి 1,00,000 వచ్చిందాక నిలబడితే ఇప్పుడు కుర్మేడ్ గేట్ మీద అందరూ ఫోన్ చేస్తారు సత్యం సార్కు, నన్ను కూడా వేసుకొని కింద. సత్యం సార్ చెప్పాలి చెప్పినాడు, సత్యం సార్ చెప్పాలి చెప్పినాడు, కింద జాగా లేదు అని చెప్పాను అంటారు కానీ కింద వేసుకోవాలి, నా కింద జాగా లేదు. ఆయన నువ్వు బిజీ అన్నావు కదా, ఇవాళ నేను నిజంగా బిజీ. ఆయన నువ్వు ఉత్తుత బిజీ, ఇవాళ నేను నిజంగా బిజీ. నేను మీకు ప్రామిస్ చేసి చెప్తున్నా, వెస్టేజ్ గుండెల్లో పెట్టుకుని ఒక 365 డేస్ దీక్ష చేయండి. పనికి వాళ్ళ విషయాలన్నీ పక్కకు పెట్టండి, ఏది కరెక్ట్ అదే చేయండి. 1,00,000 వచ్చిన తర్వాత మాట్లాడచ్చలేదు. సత్యం సార్ 1,00,000 వచ్చిన తర్వాత స్టేజ్ మీద మాట అలాగే ఉండేది, కొంచెం వెనక జరిగేది. నాకు 1,00,000 ఇప్పుడు మాట ఎట్లా వస్తుంది, వాయిస్ గట్టి ఉందా లేదా? ఇప్పుడు నేను లేకపోయినా ఈ పెద్ద మీటింగ్ కండక్ట్ చేసే కెపాసిటీ సత్యం సార్కి ఉంది. ఎస్ ఆర్ నో? స్కూల్ 12 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నటువంటి స్కూల్ని జస్ట్ ఒక్క మార్క్తో రిజైన్ చేసి వచ్చింది బయట. మొత్తం ప్రాణం మొత్తం ఆ స్కూల్లోనే పెట్టాడు. ₹1,00,000 పెట్టుబడి ఉంది అలాగే. అయినా కూడా నా ఒక్క మాట ఈయన వస్తే ఆయన కోసం నేను కొంచెమే చేసిన, కానీ నిలబడితే ఈరోజు 1,12,000. సత్యం సార్కి 1,00,000 రావడం అనేది కొన్ని వందల మందికి ధైర్యాలు ఇస్తుంది. ఎస్ ఆర్ నో? సో నేను మీకు అందరికీ చెప్తున్నానే, వెస్టేజ్లో దమ్ము ఉంది, మన దగ్గర ఆకలి ఉండాలి, కొంచెం జర ఒదిగే తత్వం ఉండాలి. నేనే చేస్తాను, నేనే తోపు తురుము తుపాకీ అంటే ఏం కాదు. తుపాకులు ఎవరు ఇక్కడ పనిచేయరు. జర ఒదిగే తత్వం ఉండి పెద్దోళ్ళు చిన్నోళ్ళు వచ్చినప్పుడు కొంచెం మీటింగ్లో జర వాళ్ళు రెస్పెక్ట్ చేసి మన మాట విధానం మార్చుకొని నిలబడితే డబ్బు వస్తుంది సార్. ఓకేనా? సో 10 థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఇప్పుడు వీళ్ళ చెక్కు 1 lakh డిసెంబర్ 2024లో నేనే చెప్తున్నా, వాళ్ళ చెక్కు మినిమం 5 lakhs ఉంటుంది. ఎంత? 5 లక్షలు. సత్యం సార్ తీసుకొచ్చినటువంటి గీతా మేడం అని హౌస్ వైఫ్. మేడం సరిగ్గా చదువు రాదు, అసలు ఏం లేదు. సత్యం సార్ 7కి పోమంటే గాడిదాకా పోతే ఎంత మంచి వస్తుంది. ఆ మేడంకి ఈరోజు నెలకు 50,000. పవర్ ఆఫ్ జయమ్మ. ఎంత లాస్ట్ మంత్ చెక్ చేయమని ఎంత తల్లి? 48,000, ఆల్మోస్ట్ దగ్గరికి 50,000 రూపీస్. సో వీళ్ళందరికీ ఒకప్పుడు కొంచెం బాధపడి అమ్మ మనం నిలబడాలి, డబ్బు వస్తుంది, కొంచెం కష్టం ఉన్నా నిలబడాలని చెప్పి ధైర్యం చెప్పుకున్నాడు సత్యం సార్. నేను వీళ్ళ సక్సెస్లో నా పాత్ర లేదు అసలే. సత్యం సార్ డే అండ్ నైట్ తిరిగి వాళ్ళ ఇళ్ళలో కొన్నిసార్లు నీళ్ళు ఉంటే నీళ్ళు తాగి, అన్నం ఉంటే అన్నం తిని, లేకుండా పని చేస్తే ఈరోజు ₹1,00,000 సత్యం సార్కు, ఇద్దరికి 50,000, ఒక 45,000, 30,000, ఇంకా చాలా మంది డబ్బు వస్తుంది. కింద పేర్లు చెప్తే టైం ఉంటుందని చెప్పలేదు. అంత పవర్ ఉన్నటువంటి వ్యవస్థ. నువ్వు గెలుస్తున్నావు అంటే నీ ఒక్కటే కాదు సార్, నీకు కొన్ని వందల మందికి డబ్బు వస్తే నీకు డబ్బు వస్తుంది. ఇప్పుడు 1,00,000 వచ్చిందంటే వాళ్ళిద్దరు 50,000 వచ్చినట్టే కదా. ఎస్ ఆర్ నో? నా టీంలో ఇప్పుడు 1,00,000. థ్యాంక్ యూ.
నా టీంలో 1,00,000 తీసుకుంటారు 10 మంది ఉన్నారు మేడం. నేను కాకుండా 10 మెంబర్స్ 1,00,000 తీసుకుంటారు ఉన్నారు. 8 కార్లు వచ్చినాయి ఇప్పుడు. ఎన్ని? 8 కార్లు విత్ ఇన్ స్పాన్ ఆఫ్ 30 months. నేను 13,000 ఉన్నప్పుడు రిజైన్ చేస్తే 13, 26, 29, 43, 47, 66, 88, 90, 97, 1,04, 1,32, 1,55, 1,66, 2,17, 2,25, 2,78, 3,31, 3,65, 4,20, 4,52, 5,26, 6,29. లాస్ట్ మంత్ నా చెక్కు 6,43,000. ఈ 30 months, ఈ 30 నెలల జర్నీలో నా టీంలో వచ్చిన కార్లు నా కారుతో కలుపుకుంటే మొత్తం 8 కార్లు. మొన్న వచ్చిన గాయత్రి కార్లు ఎన్ని? 8 కార్లు. మీకు ఎవరికైనా వెస్టిజ్ మీద అటే డౌట్ ఉంటే ఇప్పుడు నేను ఒక విషయం చెప్తాను, రాసి పెట్టుకోండి. ఏప్రిల్ 9వ తారీఖు ఉగాది పండుగ. ఏం పండుగ? ఉగాది పండుగ. ఎన్ని రోజులు ఉంది ఇంకా? ఏప్రిల్ 9 అంటే 20 రోజులు, కొంచెం అటు 20 days ఉంది. 30 నెలల్లో 8 కార్లు వచ్చినాయి కదా, ఈ 20 రోజులలో ఇంకా 7 కార్లు వస్తాయి. ఎన్ని? ఈ 7 కార్లలో ఒక్క కారు తక్కువైనా ఏప్రిల్ 9వ తారీఖు అంటే ఉగాది రోజు పచ్చడి తాగి నైట్ 12 గంటల 1 నిమిషానికి నాకు కాల్ చేయండి. నాకు కానీ నీ టీంలో ఎవరికైనా కాల్ చేయండి. సైదుల్ సార్ టీంలో కార్లు ఎన్ని అని అడగండి. ఒకవేళ వాళ్ళు 15 నెంబర్కి ఒక్క నెంబర్ తక్కువ చెప్పిన నెక్స్ట్ మినిట్ 12 గంటల 2 నిమిషాలు నేను మెసేజ్ బంద్ చేస్తాను. ప్రామిస్. ఏదో స్టేజ్ మైక్ దొరికింది కాబట్టి 6 లక్షలు వచ్చింది కాబట్టి మొత్తుకోట్లేదు. డే వన్ రోజు నేను ఇదే కమిట్మెంట్ తోటున్నా. మనం చేసే బిజినెస్ పరమ పవిత్రమైనటువంటి యజ్ఞం. ఇలా దాంట్లో ఉన్న పవర్ నీ దోస్తుకి అర్థం కాకపోవచ్చు, నీ ఫ్రెండ్కి అర్థం కాకపోవచ్చు, నీ ఇంటి పక్కన వాళ్ళకి అర్థం కాకపోవచ్చు. నీకు అర్థమైంది కదా, పట్టుకొని నిలబడు. నీకు ఇలా అర్థమైందంటే వాళ్ళకి ఎప్పుడో ఒకసారి అర్థం అవుతుంది. అది మర్చిపోతున్నారు జనాలు. నలుగురు చెప్పి వాళ్ళు బేకార్ కదా, నేను కూడా బంద్ చేస్తాను. నేను అట్లా బంద్ చేయలేదు. ఏం జరిగినా మా ఊళ్ళో 9,000 ఓట్లు మేడం. ఆరుట్ల 9,000 ఓట్లు, 150 మంది దోస్తులు నాకు అడ్డీగా. అందరూ చెప్పిన స్టార్టింగ్లో బా వచ్చారా కారు బా. ఇప్పుడు ఏం చేస్తారు వెళ్ళారు సైకిల్ గారు మాకు ఇప్పుడు గుద్దుకుంటే వస్తుంది. ఈ గుద్దులేదో ముందు గుద్దుకోవాలి. ఎస్ఆర్ నో. అందుకే జనాలు పిలిస్తే గెలిస్తే ఆ లైనే కరెక్ట్. దోస్తులు రావద్దు, దోస్తులు అన్నీ కూర్చోవాలి. సపోర్ట్ కొట్టాలి. అందరు ఇంటికి వచ్చి సపోర్ట్ ఎవరు కొట్టాలి. కాబట్టి నిలబడండి. ఇంకో విషయం ఫైనల్ ఒక లైన్ చెప్తున్నా, గెలవకుంట చచ్చిపో. గెలవకుంట అసలే మానవ జన్మ 80 లక్షల జీవరాశులల్లా మనిషి పుట్టుక చాలా అద్భుతమైన పుట్టుక. నాయన నుంచి 1,00,000 కోట్ల వీర్యకణాలు అమ్మని చేరితే ఒకే ఒక్క వీర్యకణం వల్ల పుట్టినటువంటి నలుసు మనం. మన జీవితంలో మన పుట్టుకలోనే పోరాటం ఉంది. చిన్న చిన్న కష్టాలకు వెనక ముందు జరిగి వస్తలేదు సార్, అయితలేదు సార్, అంత ఈజీగా రెడీమేడ్ వస్తే నీకు కూడా తిక్కుండదు సార్. ఎస్ఆర్ నో. నా టీం మొత్తం పడిపోయింది. ఒక టైం మొత్తం జీరో అయినా కూడా మళ్ళీ చేసుకున్నాను. నాకు తప్పదు, వేరే దారి లేదు. 24 లక్షల అప్పుతో వచ్చిన ఇన్వెస్ట్లో 24 lakhs. ఈరోజు ఉందా? ముందుంటుందా? పోయిందా? పోయిందా? అప్పు పోయింది. ఇప్పుడు నా అకౌంట్లో దాదాపు 3.5 lakhs వేస్తుంది. అప్పటికి మీరు అడిగినా నేను 3.5 అది చూసినప్పుడు నాకు ఏమనిపిస్తుంటే, ఒకవేళ వెస్టేజ్ లేకపోయి ఉంటే 3.5 lakhs అప్పు కూడా అయిపోతుంది. అంటే ఒకనొక టైంలో ఫుడ్ తింటాను లేక మాడిపచ్చలు ఉంటే నీళ్ళలో కలుపుకొని తిని పడుకున్నాను నేను నైట్ గుంటూరులో. అది నా జీవితం. నేను చాలాసార్లు చాలా మంది మీద కోప్పడేది, నాకనే పెద్దవాళ్ళని కూడా చాలా కఠినంగా మాట్లాడడానికి కారణం ఏంటంటే ఇది చాలా పవర్ఫుల్ ఇండస్ట్రీ. నేను ఇదే మాల్లా అమ్ములు ఫంక్షన్లో ఏడ్చినప్పుడు అది 40 నిమిషాల వీడియో ఉంటుంది. కావాలంటే 40 minutes ఏడ్చాను. అప్పుడు నాకు చెక్ 20,000. నా బాధ ఏంటంటే అమ్మ నాన్న ఇంటికాడ ఏం పని చేస్తారు మర్చిపోతారు. భార్య పిల్లలు తీసుకొని హైదరాబాద్ పోయి అక్కడ కూర్చొని ఎంజాయ్ చేస్తారు. బిర్యానీ తింటారు, సెల్ఫీ తీస్తారు, ఐస్ క్రీమ్ తింటారు, సెల్ఫీ తీస్తారు. నువ్వు సెల్ఫీ తీస్తారు, మీరు ఆయన ఏం చేస్తున్నా ఆలోచించు ఒకసారి. జస్ట్ మా ఫాదర్ ఎక్కడ ఉన్నాడు అనుకో, తెలుస్తుంది నీకు అప్పుడు ఏం చేస్తున్నాడు. ఏదో జస్ట్ లైక్ ఇట్లా నడిచిపోతుందంటే లైఫ్ కాదు మేడం. అది నిన్ను మీ అమ్మ నాన్న మన అమ్మ పుట్టినప్పుడు ఎగిరేస్తారు, ఇట్లా ఎగిరేసి ముద్దాడతారు. మనం ఏదైనా చేస్తామని, ఏమైనా చేసి వాళ్ళకి పెడతామని. వాళ్ళకి పెట్టకపోయినా అట్లీస్ట్ నీ లైఫ్ అయినా బాగుంటుంది. వీళ్ళకి వచ్చి 1,00,000 కొట్టు, మీ అమ్మ నాయన గల్ల ఎగిరేసుకుని తింటున్నా. నాకు తెలిసి ఒక 10 మంది ఉంటారు నాకు. 10-15 మంది అయ్యేసి ఎక్కువ లేదు. ఇలా నా ఇంటెన్సిటీ ఏంటంటే వచ్చిన ప్రతి ఒక్కరు వెస్టీలో పేదోళ్ళే, ధనవంతులు ఎవరు. ఆ పేదోళ్ళు అందరూ వెనకంగా ఉండదు. నా హాస్టల్ తాకలే వాళ్ళకి నా లెక్కనే నాయన అమ్మ పిల్లలు అందరూ. నా కొడుకు ఒకసారి నేను బడిలో అవుతున్నా, సన్ రూఫ్ కార్ వెళ్తున్నా అక్కడి నుంచి. నా బండి వెనకంగా తోడిపోయినప్పుడు నాకు పెట్రోల్ కూడా పైసలు లేవు సక్క. ఫెస్టివల్ రాకముందు స్కూల్ తీసుకెళ్తున్నాడు, చిన్న స్కూల్లో జాయిన్ చేసినప్పుడు తీసుకెళ్తుంటే వాడు ఆ సన్ రూఫ్ కార్ నుంచి డాడీ మనం కారు కొందామన్నాడు. నా దగ్గర పైసలు లేవు బిడ్డ అన్నాడు. ఆయన దగ్గర ఎక్కడివి అన్నాడు. ఆయన వేరే బిజినెస్ చేస్తుంటారు అన్నాడు. అది నువ్వేం చేస్తున్నావు అన్నాడు. పిల్లలు చాలా డేంజర్. వానికి ఆన్సర్ చెప్పేటప్పుడు దమ్ము మనకు లేక అన్నది పెట్టాడు. వాడు అడిగిన క్వశ్చన్కి నా దగ్గర ఆన్సర్ లేక నేను సైలెంట్గా వెళ్ళిపోయాను. వాడు చిన్నోడు కాబట్టి నేను తిరిగితే ఏమంటారు భయపడతారు కాబట్టి ఎందుకు చేస్తలేవు డాడీ అని అడిగాడు. జర పెద్దగా అయిన అనుకో ఏం రోగం పుట్టింది బే అంటాడు.
అవకాశం లేకపోతే కారణాలు ఉంటాయి, అవకాశం ఉండి కారణాలు చెప్తే బొక్క బొర్ర పడేస్తారు, పెళ్ళం కూడా పడుతుంది ఇట్లా. ఎస్ఆర్ నో? ఒక్క సంవత్సరం సాక్రిఫైస్ చేయలేదు. 1 ఇయర్ 365 రోజులు నీది కాదనుకో, నీ లైఫ్ మారకపోతే మార్చి చివరిస్తాను నాకు గల్ల పట్టుకున్నాడు. నేను రెడీ ఉన్నా. నేను చెప్పిన మార్గంలో వ్యక్తిలో పవర్ ఉంది అని చెప్పి నేను మాట చెప్తున్నాను, సగం దాకా వచ్చి చెప్తున్నా. కొంతమంది డబ్బులు ఇచ్చిపిచ్చి చెప్తున్నా, వాళ్ళని నిలబెట్టి చెప్తున్నా. గాయత్రి మేడంకి 1,00,000 అని పలికినప్పుడే భయపడేది, నాకే వచ్చి పడేది 1,00,000. ఇప్పుడు 1,07,000. నాకు 10,000 వస్తే చాలు. 10,000 తీసుకొని మీతో నాకు ఇలాంటి ఇస్తుంది. 5 లక్షలు కావాలంటే డిసెంబర్కి. పవరా కవిత మేడం ఒకనొక టైంలో 3 ఆడపిల్లలకి ఏదైనా ఇచ్చి తను కూడా సూసైడ్ చేసుకొని చచ్చిపోదాం అనుకున్నా. తినలేను. ఇప్పుడు నెలకు 1,96,000. డిసెంబర్కి 5 lakhs. అది వెస్టేజ్ పవర్. దీన్ని పట్టుకొని సప్లై కంపెనీలకి ప్రమోట్ చేసుకుంటా, ప్రోడక్ట్లు కొనుక్కొని అమ్ముకుంటా, చిలకలలో పోయి వాళ్ళకు గ్రాన్యువల్స్ ఇచ్చి పైసలు చేసుకుంటూ కూర్చుంటా. ప్లీజ్, ఈ చుట్టుపక్కల అదే బిజినెస్ జరిగింది కొద్ది రోజులు. దానికనే వెనకపోయినది నాకు పర్సనల్ ఒపీనియన్. మీరు నన్ను బ్యాడ్గా అనుకోవద్దు. ఇది ప్రోడక్ట్లు అమ్మే బిజినెస్ కాదు, ఇది లీడర్లను తయారు చేసే బిజినెస్. ఇఫ్ యూ సెల్ ద ప్రోడక్ట్ యూ విల్ బికమ్ సేల్స్ మెన్. ఇఫ్ యూ క్రియేట్ లీడర్స్ యూ విల్ బికమ్ ఎ లీడర్. నాకు ఈ 1,00,000 తీసుకున్న లీడర్ ఉంది కదా, కింద ఈ 1,00,000 తీసుకున్న లీడర్ ఉంది కదా, నా కోసం పని చేస్తారా వాళ్ళ కోసం? నేను ఉన్నా పని చేస్తారా లేకపోతున్నాను. నేను ఒకవేళ ప్రోడక్ట్ అమ్మితే అమ్మిన నూరు పడుతుంది. నేను కుట్టుకోమంటే అలా వండుకోవాలి. 100 వండుకొని నేను పని మీద ఉన్నా, ఇప్పుడు సిఎన్సీ తీసుకుంటారా? 3 తరల ఆదాయం ఎక్కడి నుంచి వస్తుంది? నువ్వు ఉన్నప్పుడు పని చేస్తే, క్రియేట్ చేస్తే, లీడర్లు తయారైతే, నువ్వు లేకపోయినా లీడర్లు పని చేస్తే నీకు డబ్బు వస్తుంది. ఎస్ ఆర్ నో? మేము ఈ బిజినెస్ లోకి వచ్చిన తర్వాత ఎంఎస్ఆర్ గారి మాటలు విని, సైదుల్ సార్ నువ్వు ఒకవేళ బలవంతుడు అయితే, నీకు బలం ఉంటే బలహీనను పక్కన నిలబడు, చేతగాను పక్కన నిలబడు. నీకు 2 చేతులు ఉంటే చేతులు లేని దగ్గర అండగుండు, 2 కాళ్ళు ఉంటే కాళ్ళు లేని దగ్గర పక్కన నిలబడు. నాకు బలం ఉందని చెప్పి డబ్బులు తెచ్చుకుంటే ఉపయోగం లేదు అని చెప్పినప్పుడు ఒక చిన్న ఆలోచన వచ్చింది మైండ్లో, ఏదైనా చేయాలి సమాజానికి అనుకున్నప్పుడు. నా టీంకి ఒక రిక్వెస్ట్ చేసిన, మనకు వచ్చిన ఆదాయంలో ఒక 2% ఏమైనా చేద్దామంటే, నా టీంలో ఒక్కరు కూడా నెగిటివ్ చెప్పకుండా, ఒక్కరు కూడా ఎదురు చెప్పకుండా, మొత్తం ఆదాయంలో వాళ్ళకి వచ్చిన ఇన్కమ్లో 2% ఎవ్రీ మంత్ డొనేట్ చేస్తే, ఇప్పటి వరకు మేము బయట రిక్వైర్మెంట్లో ఉన్నటువంటి జనాలకు ఇచ్చినటువంటి డబ్బు 5,10,000 రూపాయలు, 5 lakhs. ఏమన్నా నువ్వు చెయ్యాలంటే గెలవాలి అంతే. ఎస్ ఆర్ నో? మీరు చూడండి సార్, ఇప్పుడు మీ పిల్లలు చూసుకుంటారు కదా, మొత్తం బంగారు కొండ అని చెప్పి అంటారు కదా, పాట పాడుకుంటా. ఎందుకంటారు అట్లా? ఏమైనా చేయాలనే కదా పొద్దుగా. ఎస్ ఆర్ నో? ఒకసారి ఒక మాట మాట్లాడుకుంటే ఎంఎస్ఆర్ గారు కోటీశ్వరుడు అయినటువంటి సందర్భంలో స్పీచ్ ఇచ్చుకుంటా, సైదుల్ సార్ పుస్తకంలో నాకేమన్నా జరిగి నేను పోతే 1,00,000 కళ్ళు తడవాలని. ఆ మాట ఎందుకన్నా నాకు తెలియదు, కానీ 1,00,000 కళ్ళు తడవాలంటే, ఒక పర్సన్ చనిపోతే 1,00,000 కళ్ళు తడవాలంటే 50,000 మంది ఏడవాలి. 50,000 మంది ఏడవాలంటే నువ్వేమన్నా గొడవాలి బతుకున్నప్పుడు. ఎస్ ఆర్ నో? నేను అనుకున్నప్పుడే సాయి చంద్ర కాలేదు సార్, అనుకున్నప్పుడే కేసీఆర్, రేవంత్ రెడ్డి అవకాశం నాకు లేదు, భగవంతుడు లైన్ వేయలే, కానీ దేవుడు నాకు ఇది ఇచ్చి నా ఫ్రెండ్ రూపంలో. ఇది పట్టుకుంటే ఇప్పుడు నిలబడితే జస్ట్ ఒక 6 lakhs పడుతుంది. ఏపీ తెలంగాణలో ఒక సెలబ్రిటీ చూస్తున్నాను. ఈ ఫేస్కి అంత సినిమా లేదని నాకు కూడా తెలుసు, కానీ వెస్టేజ్ ఇచ్చిన పవర్ అది. పవరా? మా నాన్నకి నేను డబ్బు ఇస్తే మళ్ళీ తిరిగి నాకు ఇచ్చేది. కళ్ళు తాగబోతే బయటకి 2 మూసుకొని కళ్ళు తాగేది. నాయన లోనే కూడా పోయి కూర్చుంటే తాగినాక నేను డబ్బు ఇచ్చేది. 100 రూపాయలు అయితే 100 రూపాయలు ఇస్తే, పొద్దు బిడ్డ నా దగ్గర ఉన్నాయి నేను ఇస్తా, నువ్వు ఒకవేళ హైదరాబాద్ పోతే బయటికి వెళ్తే కాళ్ళు బయట పెడితే నీకు పైసలు కావాలా, నేను ఊళ్ళో కందులు తిని కూడా నీళ్ళు తాగుతా, ఉల్వలు తిని కూడా నీళ్ళు తాగుతా, నా దగ్గర పైసలు అవసరం లేదు బిడ్డ, నువ్వు దగ్గర పెట్టుకొని ఇస్తే, నాయన కూడా కూర్చొని కళ్ళు తాగినందుకు సంతోషపడాలా, పైసలు వేయలేకపోయినా బాధపడి బాయికాడికి ఆడికెళ్ళి హైదరాబాద్ వస్తప్పుడు హెల్మెట్ పెట్టుకుంటే దడిచిపోయినాక ఏడ్చుకుంటూ వచ్చింది. హెల్మెట్ మొత్తం దడిచిపోయింది. ఏడ్చడం తప్ప పీకింది ఏం లేదు అప్పుడు. ఇప్పుడు ఇలా నిలబడ్డాక నేను అనుకున్నా, మా నాయన నన్ను ధైర్యంగా పైసలు అడగాలి, ధైర్యంగా నన్ను డబ్బు అడగాలి అని చెప్పి ఆగిపోవాలని చాలాసార్లు అనిపించింది. వెస్టేజ్ బిజినెస్లో చాలా మంది నెగిటివ్ మాట్లాడేది, ఇవన్నీ వేస్ట్, ఇవన్నీ ఫేక్ అనుకున్నప్పుడల్లా వెనుకకు పోవాలనిపించినప్పుడల్లా నాయన గుర్తు చేసుకుని గెలవాలి, ఇంకో దారి గెలిచినాకనే మాట్లాడాలి, గెలవకుండా సొల్లు చెప్పొద్దు, ఎవడి రండి సొల్లు. ఎస్ ఆర్ నో? అట్లా చెప్పి నిలబడి 2,00,000 రూపాయలు 14 లక్షల కారు, 2,00,000 రూపాయలు 14 లక్షల కారు, 2 lakhs 14 lakhs వర్త్ కారు, 2 lakhs 14 lakhs వర్త్ కారు, కొన్ని వందల మీటింగ్లలో గొంతు బగిలిపోయేటట్టు మొక్కుతున్నాయి. ఇప్పుడు నేను 15 కార్లు ప్రామిస్ చేసిన కదా, అదే ప్రామిస్ 2 లక్షల అప్పుడు కూడా చేస్తున్నాను. ఒక 3,000 మంది మీటింగ్కి వస్తే 3,000 మందితోటి మా నాయనకి చెప్పించిన, నాయనని కూడా తీసుకొచ్చాను నా మీటింగ్. మా నాయన, మా అమ్మ, నాకు పిల్లలు ఇచ్చిన అత్తమ్మ కూడా వస్తే వీళ్ళందరితో చెప్పించిన, నాకు పైసలు ఎన్ని వస్తే మా నాయనకి ఎప్పుడు జరా నన్ను పైసలు అడుగుతలేడు మా నాయన చెప్పి. అప్పుడు వాళ్ళందరూ చెప్పినాక మళ్ళా పోయినాం కళ్ళకు, మొన్న దసరా తర్వాత పోయి పైకాడ కళ్ళు తాగినాం, తాగిండు దులుపుకొని పోతుంది. పైసలు ఏమైంది అంటే, లక్ష్మణ చెప్పిండు నాకు నీకు పైసలు వస్తున్నాయి అంటే కదా, ఇచ్చిరా అన్న. లక్ష్మణ వింటే ఆయన అన్న ఒకసారి మా పొలం దగ్గర ఉంటాడు అన్న, ఇప్పుడు పోయి థ్యాంక్ యూ
మనకి ఆడు ఎక్కడో పాడైపోయాడు, అంత పెద్దగా అయిపోయినాడు. మేము మా నాయన ఊరికే బాధపడ్డాడు, ఊళ్ళో ఆడు ఇంకా కష్టపడుతుండ్రా, మీ దగ్గర పైసలు లేవు, నేను అడిగితే కూడా ఏడు పిల్లల ఏమంటారు ఎన్ని కష్టాలు ఉన్నాయో ఆయనకి అని చెప్పి వీళ్ళందరితో చెప్తున్నా ఊళ్ళో. వాళ్ళందరూ వచ్చి నాకు చెప్తుంది, మీ నాయన చాలా బాధపడుతుంది బిడ్డ, ఎక్కడ వచ్చి ఇక్కడ అనుకోరా అంటే మనం కొద్దిసేపు కలుసుకొని ఏడ్చుడు తప్ప ముందరకు వెళ్ళిపోయింది. వెస్టేజ్కి వచ్చిన తర్వాత నేను పట్టుకున్న వల్ల అదే నాయనకు నా మీద పైసలు అడిగే ధైర్యం రావాలి. మొన్న మా తాత చచ్చిపోయాడు, 104 సంవత్సరాలు, దినాలకి 60,000 పడ్డాయి నాకు. మా నాయన ఏమో తెలుసా, రే దినాలకు 60,000 పడ్డాయి, అవి ఇచ్చేసి నాకు 20,000 కావాలి, పై కూడా ఇచ్చిపో. మీకు ఇప్పుడు నవ్వు వస్తుంది కదా, ఆ మాట నేను బతికిన రోజులు వెస్టేజ్ లేకపోతే మా నాయన అన్నాడు, ఆ పైసలు లేదు. ఇంటెన్షన్ ఏంటంటే మీకు కూడా నా సొంత స్టోరీ ఉంటుంది, ఇంకా ఎందుకు వచ్చినో రాసుకోండి పేపర్ మీద. నీళ్ళు కూడా వాళ్ళతో పనిచేస్తాను నేను చాలాసార్లు కళ్ళకుర్తి మీటింగ్ పోయినప్పుడు మధ్యలో వచ్చిన తర్వాత అన్నం ఆగలేదు కానీ సారీ అనుకోలేదు, ఓకే వెళ్ళవాలి సార్. ఆయన అంటే కథ వేడుకొస్తుంది. సారీ, నా ఇంటెన్షన్ ఏంటంటే మిమ్మల్ని ఎమోషన్ చేయాలని కాదు. నా బాధ ఏంటంటే ఎందుకు వచ్చినో తెలియకపోతే బిజినెస్ పోతుంది నాకు. నేను ఆగిపోవాలనుకున్నప్పుడల్లా ఇట్లా బిడికి తిరిగి పట్టేది. నాయన ఉన్నప్పుడే మనం చేయాలి. నాకు చాలా కష్టపడి చదువుతుంది మా నాయన. ఊరోజు చెప్పేది అన్నట్టు, మీ నాన్న నేను చాలా బాధపడి చదువుకుని బిడ్డ, నాయన బాగా పెట్టొద్దని. నాకే అప్పు ఉంది, చేయడానికి ఏం లేదు, వెస్టీజ్లో గెలిస్తే మాత్రం నాయన బాగా చూసుకోవచ్చు అని చెప్పి నిలబడి 14 లక్షల కారులో నాన్న కూర్చోబెట్టుకొని తీసుకెళ్తే మా నాన్నకి ఏసీ ఉందని తెలియదు. ఏసీ అనేది ఒకటి ఉంటుందని కూడా తెలియదు. అలా కూర్చొని ఏది పడలేదు, ఇదంతా నాకు చలి పెడుతుంది మధ్యాహ్నం. మరి ఇది నేను వెరీ సారీ. నా బాధ ఏంటంటే 24 అవర్స్ హ్యాపీగా ఉండండి, నవ్వుకుంటూ ఉండండి, ఒక టార్గెట్ పెట్టుకొని ప్రాణం మొత్తం పెట్టండి. మీదనే చేయకూడదు. నువ్వు గెలిచిన తర్వాత చరిత్ర సార్ అది. నా ఫ్యామిలీలో ఎవరు కూడా 6 లక్షలు తీసుకోలేదు ఇప్పుడు. మా ఊళ్ళో నాకు ఎంతమంది ఏముంటుందంటే, ఊళ్ళో భజన చేసి పాటలు పాడతారు కదా, అట్లా నాకు కొంచెం పేరు ఉంది. ఇప్పుడు మా ఊర్లో నేను వాళ్ళు ఏం మాట్లాడుకుంటారో అది కానీ ఊళ్ళో చెప్తారు, అరే నీకు ఏదో మీటింగ్ చేస్తున్నాడు కదా, పెద్ద స్థాయికి వెళ్ళిపోయినాడు కదా. నేను అవన్నీ ఏం గుర్తున్నా కానీ మా నాన్న నన్ను ధైర్యంగా డబ్బడుతుంటాడు, అది నేను గెలిచిన ఫీల్ అవుతున్నాను. ఇప్పుడు నేను గెలవడం పెద్ద గొప్ప విషయం అనుకుంటే, గాయత్రి మేడం చిన్నప్పుడు వాళ్ళ అమ్మని కోల్పోయింది. పెళ్ళైన తర్వాత అత్తమ్మ దగ్గర ఫుల్ అప్పులు, ఫుల్ టార్చరు, పిల్లలు ఒకరు 7 నెలల కాడ చచ్చిపోయాడు, అంత నరకం అమ్మాయి. నేను పోయి చెప్పిన ఒక రోజు ఆ పిల్ల చెప్పలేదు నాకు, తను వేరే మన అరుంధతి మేడం ఇంకో బాగా చెప్తుంటే కళ్ళమ్మడి మొత్తం నీకు వచ్చినాయి. ఇవన్నీ రేపు పొద్దున స్టేజ్ మీద చెప్పాలి, అరుంధతి అంటే గెలవాలి అని చెప్పి మనం 1,00,000 వచ్చినాక ఆగి 1,00,000 వచ్చినాక ఆ స్టోరీ మొత్తం చెప్పించాం స్టేజ్ మీద. నేనేం చెప్తున్నా అంటే, పుట్టి చచ్చిపోదు, మోసేటప్పుడు మోస్తూ బాధపడదు, ఎందుకు పుట్టినా ఇంతలా ఉండాలి, అర్థమైందా? గెలవాలి, గెలిచి చచ్చిపోవాలి, ఏమన్నా చేయి గెలవాలి. ఈ తొక్క తోటకూర ఈ దావతులు దినాలు 300 పర్మనెంట్ కదా సార్, అన్నీ వస్తాయి కానీ అదొక ఫ్లో వెళ్ళిపోతుంది. ఇవాళ తిన్న బిర్యానీ రేపు కూడా గుర్తున్నది, కానీ ఇవాళ ఒక్క మీటింగ్ అంటే నేను కదా, ఇది నీ జీవితాన్ని మార్చితే లైఫ్ లాంగ్ ఉంటుంది. సో నేను స్టార్టింగ్లో చాలా మంది అడిగాను, నా ఫ్రెండ్స్, నా క్లోజ్ ఫ్రెండ్స్ ఇళ్ళకి పోయి రిక్వెస్ట్ చేసేది. ఒకడైతే 12 గంటలకు పోయినానికి, 12 గంటలకు పోతే వాడు బయటకు వచ్చి తిట్టినాడు, ఈ 12 గంటలకు వస్తావరా మా ఇంటికి, ఎప్పుడు రావాలో తెలియదు, మేనర్స్ లేదా. నేను ఆల్రెడీ వరల్డ్స్ టాప్ మోస్ట్ డాక్టర్స్ కానీ పీసీ మొహపత్ర అని ఒరిస్సాలో ఉంటారు సార్, ఒరిస్సా పీసీ మొహపత్ర అంటే అంటే వరల్డ్స్ బిగ్గెస్ట్ గైనకాలజిస్ట్, చాలా లార్జెస్ట్ నెంబర్స్లో ఆయన ఒకడు, పెద్ద గైనకాలజిస్ట్. ఆయనకు కూడా నేను 1 గంట సేపు కూర్చొని ప్రమోట్ చేసిన ఇంగ్లీష్లో. ఆ స్థాయిలో ఉన్న పర్సన్ ఇంటికి పోయి ఎవరినైనా పోయి అడిగితే వాడు తిడితే బాధ అనిపిస్తలే సార్, అనిపించి నేను బయటకు వచ్చినాక మళ్ళీ నాయన గుర్తు చేసుకొని జైల్లో చేయబెట్టి పిటికలు బిరిగి పట్టుకునేది. గెలవాలి, గెలిస్తే నోరు మూత పడుతుంది, ఈడే వస్తాడు రేపు నా పొద్దుగా అనుకునేది. మీరు ఎట్లా చేస్తారో ఏం చేస్తారో నాకు అర్థం లేదు. కొంతమంది అయితే ఉత్తగానే ఏదో ఇట్లా మీద 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 చేసుకుంటూ పోతుంది, అట్లా చేస్తే డబ్బు రాదు, అసలే రాదు. అదేనా ఎందుకు వచ్చినో రాసుకో పేపర్ మీద, దేనికోసం వచ్చినో రాసి, మీ నాన్న ఏం చేస్తున్నాడు, మీ అమ్మ ఏం చేస్తున్నాడు, నువ్వు అన్న పిల్లలు ఎట్లా ఉన్నారు, నీ తల్లిదండ్రులు ఎట్లా ఉన్నారు, నువ్వు పిల్లల్ని ఎలా ఉంచాలనుకున్నావు. మొన్న అక్షర ఇంటర్నేషనల్ స్కూల్కి నా పిల్లల్ని తీసుకెళ్ళాను. ఆ స్కూల్ గేట్ కార్డు కూడా పోయి రైట్ లేదు వాళ్ళకి, నేను ఇట్లే ఉంటాయి, ఒకవేళ జాబుల్లో ఉంటాయి. ఇప్పుడు ఆయన సంవత్సరానికి ఇద్దరు కలిపి 4 లక్షల రూపాయల ఫీజు. ఆ స్కూల్ అసలు దాని రూపురేఖలో వేరే ఉంది, 4 lakhs, CBSE సిలబస్, ఇంటర్నేషనల్ స్కూల్.
నేను ఒక్క నిలబడితే ఎంత మార్పు వచ్చిందో చూడండి. నేను మీకు అదే చెప్తున్నా, మీరు ఒక్క నిలబడితే ఎన్ని వందల మంది జీవితాలు మాట్లాడుతున్నారు. కాబట్టి నిలబడి మీరందరూ గెలవాలి. మీరు డిస్టర్బ్ చేసినట్టు అనిపిస్తే నాకేంటంటే ఆ పదం రానియొద్దు అనుకుంటా, బట్ నాన్న గురించి మాట్లాడితే గతం అది వచ్చేస్తుంది. అది కొంచెం డిస్టర్బ్ చేస్తే సారీ. బట్ ఈ బిజినెస్ చాలా పెద్దది, దీన్ని అర్థం చేసుకోండి. చాలా పవర్ఫుల్ ఇండస్ట్రీ. చాలా మందికి ఇలా జాయిన్ అయినది కూడా పైసలు ఎందుకు వస్తున్నాయి అంటే ఎందుకు వచ్చారో తెలియదు. వస్తున్నారు స్టేజ్ మీదకి వచ్చి చెప్తారు, నాకు డిసెంబర్ 1 లక్ష, జనవరి 5 లక్షలు. ఆ పని చెప్తారు కానీ నీకు డబ్బు ఎందుకు కావాలో తెలియదు. మా నాన్నతో చెప్పిన బాధ ఏంటంటే బిడ్డ నాకు పైసలు ఏమి లేకుండా పర్లేదా, ముందు అప్పులకి వెళ్ళి బయటపడాలి. 24 లక్షలు అప్పులు జీరో చేసినాక ఎదురవ్వాలి సార్. ఇప్పుడు జీరో. ఇప్పుడు నా అకౌంట్లో డబ్బులు ఉన్నాయి. మా నాన్న ఎప్పుడన్నా అడిగితే అప్పుడు డబ్బులు ఇవ్వచ్చు. నిన్ననే మా అమ్మ మా నాన్న చిన్న విషయం మీద గొడవపడ్డంట, ఇది గోల్డ్ కావాలని చెప్పేసి. ఇప్పుడు ఇవ్వచ్చు లేదు గోల్డ్. పోయి మా బాయ్ కాడ చెప్పొచ్చు, నాన్న నిన్న పొద్దుగాల పోయి నాన్న దగ్గర ఉండి కాసేపు, నాన్న నువ్వేం టెన్షన్ పడకు, నా అప్పులు మొత్తం తీరిపోయినాయి, నా అకౌంట్ డబ్బులు అంటే నమ్ముతలేడు నాన్న. నేను అడిగినా మళ్ళీ అన్ననే అడుగు, లక్ష్మణ్ అడుగు, నాకు ఎన్ని పైసలు వచ్చినాయి ఒకసారి కూర్చొని అడుగు, చెప్తాను నీకు. అమ్మకు బంగారం కావాలన్నా నీకేం కావాలో నేను ఇస్తా, నువ్వు పడ్డ కష్టం, నువ్వు చేసిన పని అంతా చాలు నాకు, ఏది చేయాలనిపిస్తే చేయి, ఏం చేయకపోయినా ఇప్పుడు సపోర్ట్ చేయకుండా కానీ కొట్లాడుకోకూడదు ఇద్దరు, మీరు చాలా బాధపడ్డారని చెప్పేసి చెప్పి వచ్చేస్తాను. ఓకేనా? సో ఒక పర్సన్ గెలవడం అంటే వాళ్ళ ఫ్యామిలీ మొత్తం గెలిపించడం సార్, కొన్ని వందల మంది నిలబెట్టడం గెలుపు అంటే. కాబట్టి గెలవండి. నాకు ఇంతగా ఏదో బండి నడిపిస్తాను ఒక పూట అన్నం కోసం ప్రయత్నం చేయకండి. గెలవండి. 1 లక్ష రూపాయలు వేసి వచ్చిందనుకో ఏపీ తెలంగాణలో నీ పేరు మొత్తం మోగిపోతుంది. 1 లక్ష. కాబట్టి నిలబడి ఈరోజు ఇందాక సార్ ఉండి ఎంఎస్ఆర్ గారు ఉండి, సార్ కొంచెం హాస్పిటల్ వర్క్ ఉంది నేను రాలేకపోతున్నాను చెప్పింది సార్. ఇప్పుడు సార్ కూడా మేబీ రాకపోవచ్చు కూడా, మీటింగ్ ఇంతతో క్లోజ్ అవుతుండొచ్చు. ఫ్యూచర్లో కూడా చెప్తున్నా, ఆల్ మీటింగ్ చాలాసార్లు నేను రిక్వెస్ట్ కూడా చేసిన, మళ్ళీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నా, కొంచెం ఆ మీటింగ్ కండక్ట్ చేసే ప్రాసెస్ మార్చి ఏం కావాలో అది మాట్లాడడానికి ప్రయత్నం చేయండి. మీకు సక్సెస్ రాకపోతే నన్ను అడగండి. నేను వేరే టీంలో మీటింగ్ వెళ్ళినప్పుడు కూడా చెప్పిన, సార్ ఈ రూట్ కొంచెం చేంజ్ చేయండి. టీమ్ హెల్పింగ్ హ్యాండ్స్ అని వరంగల్లో ఉంటారు, వాళ్ళని పిలిస్తే ఒకసారి వాళ్ళు ఏం చేస్తారంటే బ్రాంజ్, సిల్వర్, గోల్డ్ అందరూ పిలుస్తారు స్టేజ్ మీద. ఒక ఆయన టీచర్ వస్తాడు, ఆయన టీచర్ నాలెడ్జ్ మొత్తం జనాలకు చెప్తారు. పొద్దున్న దాకా అదే నాలెడ్జ్. జనాలకు ఏం కావాలి? ఆయన నాలెడ్జ్ కావాలన్నా, ఈయన కావాల్సింది కావాలా? మనకు కావాల్సిన చెప్తే ఇనబుద్ది అవుద్దా, వాళ్ళకి నచ్చింది చెప్తే ఇనబుద్ది అవుద్దా? కాబట్టి కొంచెం ఫార్మాట్ చేంజ్ చేయండి. ఇండస్ట్రీలో చాలా పవర్ ఉంది, చాలా డబ్బు ఉంది, ఈ ఇండస్ట్రీకి చాలా ఫ్యూచర్ ఉంది. 2025లో ఇప్పుడు ఉన్నటువంటి 16,000 కోట్లు కాస్త 25,000 కోట్లు అంటే 40% గ్రోత్ కాబోతున్నటువంటి కంపెనీ ఇది. డిసెంబర్లో నా చెక్ మినిమం 15 lakhs ఉంటుంది. డిసెంబర్లో నా టీంలో వచ్చే కార్లు 50 కార్స్ ఉంటాయి. ఎన్ని? 50 కార్లు నా టీంలో వస్తాయి. ఒక్కసారి ఇమాజిన్ చేసుకోండి, 50 కార్లు ఒకటేసారి వస్తే ఎట్లుంటుంది? మాల్ మీటింగ్ పెడితే కూడా నేను ముందే మెంటల్ కానీ 50 కార్లు వేసుకొచ్చి ముందర పెట్టి మరి నీకు ఫోన్ చేస్తాను. ఊర్లో నో అన్నాళ్ళు ఉండరా? ఈ కంపెనీ వేస్తాను వాళ్ళు. ఆ ఊర్లకి 50 కార్లు వేసుకొని పోతాం, చుట్టుముట్టు తిరిగి 6 కొట్టి మళ్ళీ వస్తాం. ఎందుకు వచ్చారో చెప్పాం, 6 కొట్టి వస్తాం. కాబట్టి ముందే నిలబడండి, దీని పవర్ తెలుసుకోండి. మిమ్మల్ని ఏమన్నా కొంచెం బాధ పెట్టుంటే వెరీ సారీ. థ్యాంక్ యూ సో మచ్.